गमन तव चरण कमलमिह मनसि लसतु मम नित्यं गरुड गमन तव ఓం గం గణపతి నమః. ఓం గుం గురుభ్యో నమః. ఓం ఐం సరస్వత్యై నమః. ఒకసారి మన గురువులందరినీ స్మరించుకుందాం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వేదవ్యాసాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే శివానందాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే చిదానందాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే దేవానందాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే హంసానందాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతి రామయోగినే. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతి జ్యోతిర్మయై. వాసుదేవ 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 నారాయణ. నారాయణ నారాయణ వాసుదేవ నారాయణ. వాసుదేవ 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 నారాయణ. నారాయణ నారాయణ వాసుదేవ నారాయణ. సద్గురునాథ్ మహారాజ్ కి. ప్రియ దివ్యాత్మ స్వరూపులారా, ఈరోజు మనము 5వ రోజు కార్యక్రమంలోకి వచ్చాం. స్వామివారి అనుగ్రహంతో మనము ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. ఈరోజు గురువు గురించి చెప్పుకుందాం అనుకున్నాము. మనకి ప్రపంచంలో లౌకికమైన విద్యలు చాలా ఉన్నాయి. ఈ విద్యలన్నీ నేర్చుకోవడానికి తప్పనిసరిగా గురువుని ఆశ్రయిస్తేనే ఆయా విద్యలు మనకి వస్తాయి. గురువు లేకపోతే ఏ విద్య కూడా మనకి రాదు. అయితే అట్లాంటిది అధ్యాత్మ విద్యా విద్యానాం అని భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పారు. అన్ని విద్యల్లోకి ఆధ్యాత్మిక విద్య ఏదైతే ఉందో అది నేనే అని చెప్పడం జరిగింది. అంతటి గొప్పదైనటువంటి ఆధ్యాత్మిక విద్య మనం నేర్చుకోవాలంటే తప్పనిసరిగా ఆధ్యాత్మిక గురువుని మనము ఆశ్రయించాలి. గురువు లేకుండా
గ్రంథాల్లో ఉన్నవే కదా గురువులు చెప్తారు అని మనం చదువుకుంటే మాత్రం అవి అర్థం కాదు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. టైలరింగ్ తీసుకోండి. టైలరింగ్కి అనేకమైన పుస్తకాలు ఉన్నాయి. బట్టలు కుట్టడానికి ఎలా కట్ చేయాలి, ఎలా చేయాలి, అవన్నీ చాలా చాలా పుస్తకాలు ఉన్నాయి. ఏ గురువు దగ్గరికి వెళ్ళకుండా పుస్తకాలు చదివితే కుట్టాలంటే ఎవరూ కుట్టలేరు. ముందు ఆ టైలరింగ్ గురువుని ఆశ్రయించి అతని దగ్గర ఈ కొలతలు ఎట్లా తీసుకోవాలి, ఎలా కట్ చేయాలి, కట్ చేసినవన్నీ మళ్ళీ ఎలా అతకాలి, దేనికి ఏమిటి అన్నీ వివరంగా తెలుసుకున్న తర్వాత అప్పుడు మనము మోడలింగ్లో ఉన్నటువంటి ఇంకా టెక్నిక్స్ తెలుసుకోవడానికి అప్పుడు ఈ యొక్క టైలరింగ్ గ్రంథాలని చదివినట్టయితే ఇంకా బాగా అర్థమవుతాయి. మొదటే మన గ్రంథం చదివితే ఏమీ అర్థం కాదు. ముందు దానికి బేసిక్ ప్రధానమైనటువంటి జ్ఞానం కావాలి. షోల్డర్ మాకు షర్ట్ కుట్టాలనుకోండి, షోల్డర్ కొలత తీస్తాడు, చెస్ట్ కొలత తీస్తాడు, చేతి పొడవు తీస్తాడు, ఇవన్నీ తీస్తాడు. అవన్నీ ఆ కొలతలతో ఏ విధంగా కట్ చేయాలి, ఎక్కడెక్కడ కట్ చేయాలి, షోల్డర్ ఎలా కట్ చేయాలి, చేతులు ఎలా కట్ చేయాలి, ఎలాగ అతకాలి, ఏ పార్ట్ ఎలాగ అతకాలి, ఇవన్నీ గురువు దగ్గర స్వయంగా ముందు నేర్చుకుంటే ఆ తర్వాత పుస్తకాలు చదివినా అర్థమవుతుంది. అలాగే ఆధ్యాత్మ విజ్ఞానమని భగవంతుడు చెప్పడం వలన దీనికి కూడా మనము గురువుని తప్పనిసరిగా ఆశ్రయించాలి. గురువుని ఆశ్రయించకుండా మనంతట మనముగా ఎన్ని గ్రంథాలు చదివినా నిష్ప్రయోజనమే. ఎందుకంటే అందులో ధర్మ సూక్ష్మం ఉంటుంది. బయటికి కనిపించే అర్థం ఒకటి ఉంటుంది, అంతరార్థం ఒకటి ఉంటుంది. మరి రెండు మనకు అంతరార్థం మనకి బోధపడదు. మనంతటా మనం చదివితే అంతరార్థం మనకి అస్సలు తెలియదు. పైనున్న అక్షరాలకు అర్థం తెలుస్తుంది తప్ప అంతరార్థం తెలియదు. మరి ఏం చేయాలంటే మనము గురువు దగ్గర మంత్రదీక్ష తీసుకోవాలి. ఇష్టదైవానికి సంబంధించిన దీక్ష. ది అంటే గురువు ఇచ్చేది శక్తిపాతము. క్ష అంటే శిష్యుడు దాన్ని సాధన చేసి అనుభవించి జీర్ణించుకునేది అన్నమాట. అంటే గురువు శక్తిపాతం చేస్తే శిష్యుడు దాన్ని అనుభవానికి తెచ్చుకోవడానికి సాధన చేయాలి. అప్పుడు దీక్ష పూర్తవుతుంది. అంతేగాని గురువు దీక్ష ఇచ్చేసిన తర్వాత శిష్యుడు సాధన చేయకుండా విడిచిపెడితే అది నిష్ప్రయోజనమే. ఇప్పుడు రాతి మీద విత్తనాలు వేసాం, మొలకెత్తుతాయా? మొలకెత్తాం. భూమిలో వేయాలి, నీరు పోయాలి, దానికన్నీ సదుపాయాలు చేస్తే అప్పుడు ఆ విత్తనం మొలకెత్తుంది. అలాగే గురువు మంత్రదీక్ష ఇచ్చినప్పటికీ దాన్ని శిష్యుడు జాగ్రత్తగా పెంచి పోషించుకొని అభివృద్ధి చేసుకోవాలన్నమాట. అంచేత గురుగీత అనేది ఒక గ్రంథం ఉంది. దీనికి స్కంద పురాణంలో పరమశివుడు పార్వతీదేవికి గురువు ఎట్లా ఉంటాడు, గురుతత్వం ఏంటి, గురు మహిమ ఏమిటి, శిష్యుడు ఎలా ఉండాలి, శిష్యుడు ఏం చేయాలి, ఏ విధంగా ప్రవర్తించాలి, ఈ లక్షణాలన్నింటినీ కూడా గురుగీతలో ఇది స్కంద పురాణంలో ఉంది. 350 శ్లోకాలతో స్కంద పురాణంలో ఇది మనకి కనబడుతుంది అన్నమాట. అందులో గురులాభాత్ సర్వలాభో గురుహీనస్తు బాలిషః అని. కాబట్టి ఎవరైతే ఉపయోగం చేస్తున్నామో దానివల్ల కూడా మనకి పాపము వస్తుంది. కండిని పేషని చుల్లి వదకుంబీచ. మరి నీళ్ళు మనకి ఆ బియ్యం అన్నం వండుకోవడానికి నీళ్లు ఎసరు పెడతాం, నీళ్లు మరుగుతూ ఉంటాయి. మరుగుతూ ఉంటే ఆ నీటిలో కూడా సూక్ష్మ క్రిములు ఉంటాయి, సూక్ష్మజీవులు. ఈ మరగడం వలన అవి చచ్చిపోతాయి. వాటి వల్ల కూడా పాపం వస్తుంది. తర్వాత మార్జని అంటే మన రోజు ఇల్లు తుడుచుకుంటాం. తుడుచుకునేటప్పుడు చీమలు, చిన్న క్రిములు, కీటకాలు అన్నిటి తుడిచి పారేస్తుంటాం. ఏమైంది? అవన్నీ జీవహింస అవుతుంది. కాబట్టి ఈ విధంగా 5 రకాలుగా మనకి పాపాలు తప్పనిసరిగా జరుగుతూ వస్తున్నాయి. మనం చెయ్యాలని చెయ్యకపోయినా మనం ఆహారం తినడం కోసమని ఈ విధంగా వస్తున్నాయి. వీటిని మహాపాపాలు, పంచసూన మహాపాపాలని గురుదేవులు మనకి చెప్పడం జరిగింది. మరి ఈ పాపాలు ఉండడం బట్టే ఎంత ధనవంతుడైనా మనశ్శాంతి ఉండట్లేదు, బీదవాడికి మనశ్శాంతి ఉండట్లేదు, ఉద్యోగస్తుడికి మనశ్శాంతి ఉండట్లేదు, నిరుద్యోగికి మనశ్శాంతి ఉండట్లేదు. ఎవరికి మనశ్శాంతి లేకపోవడం కారణం ఈ పాపాలే.
ఎంత సంపాదించుకో సుఖమేముంది, శాంతి లేదు మనకి. అంచేతవి పంచసూన గృహస్థస్య తాభి స్వర్గం నవిందతి. స్వర్గం అంటే ఆనందం కలగదు. ఇంకా ఆనందం అన్నదే వీడికి జీవితంలో ఉండదు. ఈ పాపాల వలన ఎప్పుడు చికాకుగా ఉంటాం. మరి ఈ పాపాలు ఎట్లా పోతాయి? ఈ పాపాలు పోవడానికి పంచమహాయజ్ఞాలని సూచించారు గురుదేవుడు. పంచమహాయజ్ఞాలు ఏమిటంటే అందరూ చేయగలం, చేతస్థం అనుకుంటే చేయలేం, కానీ తప్పకుండా అందరూ చేయగలం. మొదటిది ఏంటంటే దైవ యజ్ఞము. పంచమహాయజ్ఞాలు దైవ యజ్ఞము, రెండోది ఋషి యజ్ఞము, మూడోది పితృయజ్ఞము, నాలుగోది భూతయజ్ఞము, ఐదవది మనుష్య యజ్ఞం. చాలా చిన్న చిన్న విషయాలే, మనం పాటిస్తే చాలా చక్కగా చేయొచ్చు. మొదటిది దైవయజ్ఞం అంటే ఉదయము సాయంత్రము భగవంతుణ్ణి పూజ చేయాలి, స్మరించాలి, ధ్యానించాలి. ఇది మనం అందరం చేస్తూనే ఉన్నాం. ఇక రెండోది ఏంటంటే ఋషి యజ్ఞము. ఋషులు తమ తపస్సులో పొందినటువంటి అనుభవాలన్నింటినీ గ్రంథాల రూపంలో, ఉపనిషత్తుల రూపంలో, తర్వాత ఇవన్నీ రూపాల్లో మనకు అందించారు. దాన్ని మనం నేర్చుకుంటున్నాం, తెలుసుకుంటున్నాం. ఆ తెలుసుకున్న దాన్ని మళ్ళీ కొంతమందికి పంచాలి. మన దగ్గరతో ఆపేయకూడదు. దాన్ని అందరికీ మరి 10 మందికి మనం పంచాలి. మీరు ఇక్కడ ఏవైతే ఇప్పుడు నేర్చుకుంటున్నారో ఇవన్నీ మీ ఇంటికాడ, మీ చుట్టుపక్కల వారికి, ఇరుగు పొరుగు వారికి రోజు సాయంకాలం చెప్పుకున్నాం కదా, మనం ఒక అర్ధగంట అయినా భజన సంకీర్తన గంటలు పెట్టుకున్నప్పుడు ఒక 10 నిమిషాలు మంచి మాటలు వాళ్ళకి చెప్పి ఈ విషయాల్ని అందచేయాలి. ఇదే ఋషి యజ్ఞం. ఇంకే తాను ఋషుల ద్వారా మనం పొందిన జ్ఞానాన్ని మరి కొంతమందికి మనము అందించడం అన్నదే ఒక చాలా పెద్ద ధర్మము. ఇది యజ్ఞము కూడా, మహాయజ్ఞము. పంచమహాయజ్ఞంలో ఇది ఒక యజ్ఞము. అందుకే గురుదేవులు మనకు అందరినీ ఏం చేశారు, సత్సంగాలు ఏర్పాటు చేయండి, అందులో ఈ విషయాలన్నీ చెప్పండి అని చెప్పడం కారణం మనతో యజ్ఞాన్ని చేయించడం కోసమే. దైవయజ్ఞం చేస్తున్నాం, ఋషి యజ్ఞం కూడా మనం చెప్తున్నాం. మీరు వినడమే కాదు, విన్నదాన్ని మీ ఇంటికాడ మీ చుట్టుపక్కల వారికి దీన్ని తెలియచేయండి. అప్పుడు మీకు ఋషి యజ్ఞం అవుతుంది. ఋషి యజ్ఞాన్ని మనము ఋషి రుణము తీర్చుకోవడం వల్ల అవుతాం అన్నమాట. మన దగ్గర ఆగిపోకూడదు. మనం పొందిన జ్ఞానము మనతోటే ఆగిపోకుండా 10 మందికి దాన్ని మనము పంచిపెట్టాలి. ఇక ఋషి యజ్ఞం తర్వాత ఉన్నది పితృయజ్ఞం. పితృయజ్ఞం అంటే తండ్రి బ్రతికి ఉండేటప్పుడు తల్లిదండ్రుల మాటల్ని పిల్లలు శ్రద్ధగా వినాలి. వాళ్ళ మీద కలబడిపోవడము, తిరగపడము, వాళ్ళ మాటని ఒకవేళ తనకు నచ్చందని చెప్తే వాళ్ళు ఒప్పించి చేసుకోవాలి తప్ప వాళ్ళతో కొట్లాటికి దెబ్బలాటికి దిగకూడదు. ఎప్పుడైతే మనం తల్లిదండ్రులు చెప్పింది మనం విన్నామో మన జీవితము సుఖంగా శాంతంగా జరుగుతుంది. ఎందుకంటే తల్లిదండ్రులు ఎప్పుడు పిల్లలు చెడిపోవాలని కోరుకోరు, పిల్లలు బాగుండాలనే కోరుకుంటారు. వాళ్ళు చెప్పేది పిల్లల మంచికే చెప్తారు తప్ప చెడిపోవాలని ఎప్పుడు ఏ తల్లిదండ్రులు కూడా చెప్పరు. అంచేత ఆ తల్లిదండ్రులు ఏం చెప్తున్నారని జాగ్రత్తగా విని దాన్ని ఆచరణలో పెట్టుకోవాలి, వినాలి. వినయంతో విధేయతతో తల్లిదండ్రులకు దగ్గర ఉండడం అన్నది అది పితృయజ్ఞమే అవుతుంది. తండ్రి మాట వినడం అన్నది ఒక యజ్ఞం. చెప్పండి మీ పిల్లలకు కూడా. అంచేత తండ్రి మాట వినడం అనేది ఒక యజ్ఞమే. మహాయజ్ఞాల్లో అదొక యజ్ఞం. అలాగా తండ్రి మరణించిన తర్వాత అతని పేరుతో అన్న సమారాధనలో లేకపోతే ఇంకేదో సత్కర్మలో మనం ఆచరించడం కూడా అది పితృయజ్ఞము అవుతుంది. ఇక భూతయజ్ఞం. భూతయజ్ఞము అంటే మనము అనేక జీవహింస చేస్తున్నాం 5 రకాలుగా, పంచసూన మహాపాపాలు. మరి వీటన్నిటికీ మన చుట్టుపక్కల ఉన్నటువంటి కుక్కలు, పిల్లులు, కాకులు, పక్షులు వీటంతటికీ మన వండుకున్న దాంట్లో కొంత ఆహారాన్ని వాటికి పెట్టాలి. అది పెడితే అది యజ్ఞం అవుతుంది.
అలాగే కొంతమంది ఏం చేస్తారు, నూకలు, పంచదార గుడికలు వగేరైనా పుట్టల దగ్గరికి వెళ్ళి వేస్తూ ఉంటారు, అక్కడ ఉన్న చీమలు తింటాయని. పూర్వం ఏం చేసేవారు అంటే మనకి కల్లాపు చల్లి వరిపిండితో ముగ్గులు వేసేవారు. వరిపిండితో ముగ్గులు వేస్తే ఏమవుతుంది, ఆ వరిపిండితో వాళ్ళకి చిన్న చిన్న రవ్వల్లో చీమలు వచ్చి తీసుకొని వెళ్తాయన్నమాట. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు, గ్యాస్ పిండి అని, గ్యాస్ పిండి అంటే శుద్ధతో ముగ్గులు వేస్తున్నారు, దానివల్ల ప్రయోజనం లేదు. అంచేత వరిపిండితోటే ముగ్గులు పెట్టాలి అని మనకి పెద్దలు సూచన చేశారు. ఈ విధంగా మనము మన చుట్టుపక్కల ఉన్నటువంటి పశువులకి, పక్షులకి, జంతువులకి మనకి కలిగినంత శక్తి ఉన్నంత వరకు కొంత ఆహారాన్ని పెట్టడం అన్నది భూతయజ్ఞం. ఇక మనుష్య యజ్ఞం. మనుష్య యజ్ఞం అంటే మన ఇంటికి అతిథి అభ్యాగతులు వస్తారు, చెప్పకుండా మన ఇంటికి వస్తారు. భిక్షగాళ్ళు ఎవరు వచ్చినా సరే వాళ్ళకి ఏ సమయానికి వస్తే ఆ సమయానికి తగ్గట్టుగా వాళ్ళకి ఆహార పానీయాలని ఇవ్వాలి. మనం ఎవరైనా వచ్చి అడుక్కోవడానికి వస్తే లేదు అనకూడదు. ఎంతో అంటే కలిగినంత, ఎంత కలిగితే అంత మనం ఇచ్చి పంపించాలి తప్ప లేదు అనకుండా వారిని పంపించడం అన్నది మనుష్య యజ్ఞం. ఈ విధంగా ఈ 5 యజ్ఞాలు చేస్తే ఆ 5 మహాపాపాల తాలూకా ఫలితం ఏదైతే ఉందో అవన్నీ పోయి మనకి పవిత్రత వస్తుంది. మరి మనం యజ్ఞాలన్నీ కూడా ఎట్లా చేస్తున్నాము, పదార్థాలతో చేస్తున్నాము. మనకున్నటువంటి ఉన్న సంపదలో, వస్తు సంపదలో ఒకరికి ఎంత పెట్టి మనం తినే దాన్ని యజ్ఞము అని చెప్పుకున్నాం. ఇలాగా పదార్థాలతో చేసే యజ్ఞాన్ని ద్రవ్య యజ్ఞము అంటాం అన్నమాట. అలాగే పదార్థాలు లేకుండా చేసే యజ్ఞం అవుతుంది, అది జ్ఞాన యజ్ఞం. దాని గురించి చెప్పుకున్నాం. శ్రేయాన్ ద్రవ్యమయాద్ యజ్ఞాత్ జ్ఞానయజ్ఞః పరంత్రప సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే అని చెప్పారు. నాయన, శ్రేయాన్ ద్రవ్యమయాద్ యజ్ఞాత్ జ్ఞానయజ్ఞః పరంతప. ఈ ద్రవ్య యజ్ఞము కంటే అంటే మనకున్న పదార్థాలతో ఒకరికి ఎంత పెట్టి మనం చేస్తున్నాం, అది చెయ్యవలసిందే. కానీ దీనికంటే గొప్పది జ్ఞానయజ్ఞము, శ్రేయస్కరము అని చెప్పారు. సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. మనము ఏం చేస్తుందట, ద్రవ్యయజ్ఞమేమో వల్ల మన కర్మలన్నీ చేస్తూ ఉంటాం, సత్కర్మలే చేస్తున్నాం. ఇవన్నీ మనం చేసిన ద్రవ్యయజ్ఞం వల్ల చేసిన సత్కర్మల ఫలితం అంతా కూడా జ్ఞానయజ్ఞం దగ్గరికి తీసుకొస్తుంది. సర్వం కర్మాఖిలం పార్థ. ఈ కర్మలు ఇవన్నీ కూడా సత్కర్మలతో అలాగే అన్నీ కూడా ఫలితం అంతా జ్ఞానం అనే సౌధం అంటే బిల్డింగ్ దగ్గర తీసుకొస్తే అక్కడి నుంచి జ్ఞానము మనకి మోక్షం దగ్గరికి తీసుకెళ్తుంది. అంటే జ్ఞానము ద్వారా మనకి మోక్షం వస్తుందన్నమాట. అంచేత మోక్షము రావాలంటే జ్ఞానాన్ని పొందాలి. జ్ఞానం పొందాలంటే ముందు ద్రవ్యయజ్ఞాన్ని చేయాలి. ద్రవ్యయజ్ఞాన్ని చేస్తూ హృదయ శుద్ధి పొంది, పవిత్రత పొంది, భక్తి ఏర్పాటు చేసుకొని, భక్తిని అభివృద్ధి చేసుకొని, ఆ భక్తితో గురుదేవుల దగ్గర మంత్రదీక్ష తీసుకొని సాధన జపజానాలు చేస్తూ, ద్రవ్యయజ్ఞం చేస్తూ, నీకున్నదాలు ఒకంతర పెడుతూ మనము ఉంటే మనం జ్ఞానయజ్ఞం దగ్గరికి చేరుకుంటాం. అంచే తప్ప అది మానిమని అది విడిచిపెట్టమని ఇందులో ఉద్దేశం కాదు. దీని తర్వాత మెట్టు జ్ఞానయజ్ఞము. మరి జ్ఞానయజ్ఞం అంటే ఏమిటండి? ఇందులో 7 అంశాలు ఉన్నాయి. ఒకటి తత్వ విచారణ, రెండోది తత్వ పదార్థ శోధనము, మూడోది ఆత్మ అనాత్మ వివేకము, నాలుగోది దృశ్య వివేచనము, ఐదోది శ్రవణ మనన నిధిధ్యాసనములు, ఆరోది
అంతరింద్రియ బాహ్యేంద్రియ నిగ్రహము. ఇంద్రియ మనములను మనస్సుని ఇంద్రియాలని నిగ్రహించడము. 7వది ఏంటంటే వాసనాక్షయము. ఇవండి ఈ యజ్ఞంలో ఉన్నటువంటి జ్ఞాన యజ్ఞంలో ఉన్నటువంటి అంశాలు. ఇవి ఒక్కొక్క దాని గురించి మేము చెప్పుకుందాం. స్వామి వేడి నీళ్ళు అక్కర్లేదు. గొంతుకు ఆరుతుంటుంది అందుకే. ఈ యజ్ఞాలు జ్ఞాన యజ్ఞం గురించి మనము తెలుసుకున్నాం. ఈ మాటలు ఇప్పుడు నేను 7 చెప్పి అందరూ మాటల రూపంలో చాలామంది తెలుసు. ఇవి ఎలా చేయాలి అన్నది మనకి అవగాహన గురుదేవుల అనుగ్రహంతో చేసుకున్నాం. ఫస్ట్ది మొట్టమొదటిది తత్వ విచారణ. తత్వ విచారణ అంటే తెలుసుకోవడం. తత్వాన్ని యథార్థంగా ఉన్న తత్వం ఏమిటి, తత్వం అంటేనే యథార్థం, నిజం ఏది అని తెలుసుకోవడం. ఇది అక్కడ ఎలా తెలుస్తుందంటే సద్గ్రంథ పఠనము, భగవద్గీత, భాగవతము, రామాయణము, ఉపనిషత్తులు, వేదములు ఇవన్నీ చదవగా మనకి ఏది నిజము అన్నది మనకి తెలుస్తుంది, సత్యం ఏది అన్నది తెలుస్తుంది. దీన్నే విచారణ. చదివి తెలుసుకోవడము, విని తెలుసుకోవడము. సత్సంగాలకు వచ్చి వింటున్నాం, విని తెలుసుకోవడము. ఇలా తెలుసుకోవడాన్నే విచారణ అంటాం. దీన్ని తత్వ విచారణ అయ్యింది. ఇక తత్వ పదార్థ శోధనము. ఏదైతే మనం తెలుసుకున్నామో దాని గురించి వెతకాలి, దాన్ని వెతికి దాన్ని పట్టుకోవాలి. దాన్నే తత్వ పదార్థ శోధనము అంటాం. ఇకపోతే ఆత్మ అనాత్మ వివేకము అన్నాం. ఆత్మ ఏది, ఆత్మ కానిది ఏది అన్నది విడమర్చి మనం చూసుకోవాలి. ఒక ఉదాహరణ చెప్తే మీకు అర్థమవుతుంది. బంగిని పిల్లి మామిడి పండు ఎలా ఉంటుందని ముందు తెలుసుకున్నాం. దాని ఆకారము, దాని రంగు, దాని రుచి అన్నీ తెలుసుకున్నాం. అది తత్వ విచారణ. అది ఎక్కడ దొరుకుతుంది దానికోసం వెతికాం. ఎక్కడ తోటకో లేకపోతే బజారుకో వెళ్ళాం. వెతికి ఆ వెళ్ళినప్పుడు దొరికే చోటు వెతుక్కున్నాం. వెతికిన తర్వాత అక్కడ అనేకమైన పళ్ళు ఉంటాయి. మామిడి పళ్ళులో అనేక రకాలు ఉన్నాయి. బంగినపల్లి, సువర్ణరేఖ, కోలంగోవ, రకరకాల పళ్ళు అన్నీ అక్కడ ఉన్నాయి. మనం ఏం చేసాం, ఆత్మ ఏది, అనాత్మ ఏది, బంగినపిల్లి ఏది, బంగినపిల్లి కానివేవి. బంగినపిల్లి కానివన్నీ పక్కా తీసిస్తే అప్పుడు బంగినపిల్లి పళ్ళే అక్కడ ఉంటాయి. అలాగే దీంట్లో మనకి వేదాంతంలో నేతి నేతి అనే ఒక సూత్రం ఉంది. నేతి అంటే నా ఇది, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు అని తీసేయాలి. ఉదాహరణకి బియ్యంలో రాళ్ళు, బెడ్డలు, ఉలవలు, మినువులు ఇంకేవేవో కలిసిపోయి ఉన్నాయి. మనము వాటిని మనకి బియ్యం కావాలి కనుక ఏం చేస్తాము, అవేవైతే బియ్యం కానటువంటి రాళ్ళు, బెడ్డలు, ఉలవలు, మినువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఏరి పైన పారేస్తాం. ఇది బియ్యం కాదు, ఇది బియ్యం కాదు, బియ్యం కానివని తీసిస్తే అప్పుడేం మిగులుతాయి, బియ్యమే మిగులుతాయి. అట్లానే మనము కూడా ఆత్మ గురించి అన్వేషణ చేస్తున్నాం కాబట్టి ఆత్మ కాని పదార్థాలన్నీ కూడా ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. ఈ శరీరమా, కన్న కాదు, ముక్కు కాదు, నోరు కాదు, చెవి కాదు, మనస్సు కాదు, తర్వాత బుద్ధి కాదు, ఇంద్రియాలు కాదు అని ఇవన్నీ ఆత్మ కానివి అన్నీ మనం తీసి పక్కన పడిస్తే అప్పుడు ఆత్మ ఏదో అది మిగులుతుంది అని ఈ యొక్క నేతి సూత్రం ద్వారా మనకి వివరిస్తున్నారు. అంచేత మనము ఇది మనం చేయాలి. దీన్నే ఆత్మ అనాత్మ వివేకము అని చెప్పబడుతుంది. ఇకపోతే దృశ్య వివేచనము. దృక్కు దృశ్యము. ఇక్కడ మనం అందరం కూడా చాలామంది పొరపడతారు. దృక్కు అంటే చూచేవాడు, తెలుసుకునేవాడు. దృశ్యం అంటే కనబడేది, తెలియబడేది.
కనబడేది తెలియబడేది ఏదైతే ఉందో దృశ్యము, దాన్ని తెలుసుకునేవాడే నేను పరమాత్మ అని అనుకుంటున్నాం మనం. దృక్కు పరమాత్మ, దృశ్యము కాదు అనుకుంటున్నాం. కానీ ఇది ఇక్కడ అవగాహనలో చాలా పొరపాటు జరుగుతుందన్నమాట. ఇక్కడ తెలుసుకునేవాడు ఎవరంటే మనకి ఇక్కడ నిన్న చెప్పుకున్నాం మనం, పరమాత్మ యొక్క ప్రతిబింబము. ఈ ఏం చెప్పారు? ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్య విధీయతే ఏతజ్జో వేతి తం ప్రాహు క్షేత్రజ్ఞ ఇది తద్విదః. ఈ శరీరమే క్షేత్రము. ఈ శరీరాన్ని ఎవడైతే లోనుండి తెలుసుకుంటున్నాడో వాడు క్షేత్రజ్ఞుడు అని చెప్పారు. అంటూ ఇంకో మాట చెప్పారు, క్షేత్రజ్ఞంచాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత క్షేత్రజ్ఞయోర్జ్ఞానం యత్తజ్ఞానం మతం మమ. అయినా ఈ అన్ని శరీరాల్లోని ఉన్నటువంటి క్షేత్రజ్ఞుణ్ణి నేనే అని తెలుసుకో. క్షేత్రమేది, క్షేత్రజ్ఞుడు ఎవరు అని విడమరిచి తెలిసే జ్ఞానం ఏదైతే ఉందో అదే జ్ఞానమని నా యొక్క అభిప్రాయము అని భగవంతుడు చెప్పారు. ఇక్కడ నేనే అన్నాడు. మనకి ఒక గ్రూప్ ఫోటోలో తీసుకొచ్చి చిన్నపిల్లాడి నుంచి ఆడు ఫోటో ఉంటుంది, ఎవర్రా అంటే నేనే అంటాడు. మరి ఫోటో ఆడు వేరే ఉన్నాడు కదా. ఆ ఫోటోలో ప్రతిబింబము, అద్దంలో మనం చూసి చూపిన తర్వాత చిన్నపిల్లవాడిని ఎవడంటే అది నేనే అంటాడు. అద్దంలో ఉన్నది ప్రతిబింబము, కానీ తాను కాదు, కానీ నేనే అంటాడు. అలాగే పరమాత్మ కూడా సమస్త శరీరాల్లో, సమస్త క్షేత్రములో ఉన్నటువంటి క్షేత్రజ్ఞుని అంటే ప్రతిబింబ చైతన్యము అన్నమాట. అన్ని క్షేత్రాల్లో పరమాత్మ యొక్క ప్రతిబింబం పడింది. ఒక అద్దం ముందు మనం నిలబడ్డాం, మన ఒక్క బొమ్మే కనబడుతుంది. మొక్కలు చేసాం, మొక్కలు చేస్తే ప్రతి మొక్కలో మన బొమ్మ కనబడుతుంది, మన ప్రతిబింబం కనబడుతుంది. అలాగే జీవులందరూ కూడా అవిద్యలో జన్మించి ఖండఖండాలుగా మొక్కలైన అవిద్యలో ఒక్కొక్క జీవుడిగా ఏర్పడ్డాయి. ప్రతి జీవుడిలో కూడా పరమాత్మ యొక్క చైతన్యము, ప్రతిబింబ చైతన్యం పడింది. ఆ ప్రతిబింబ చైతన్యమే ఇక్కడ తెలుసుకునేది అన్నమాట. ఆ ప్రతిబింబ చైతన్యమే ఏదైతే ఉందో దృశ్యాన్ని తెలుసుకునేది ప్రతిబింబ చైతన్యము. యావత్ సంజాయతే కించిత్ సత్వం స్థావర జంగమం క్షేత్రజ్ఞ సంయోగాత్ తద్విద్ధి భరతర్షభ. మొత్తము ఈ విశ్వం అంతా కూడా ఏదైతే ఉందో అంతా కూడా, జగత్ అంతా కూడా క్షేత్రము క్షేత్రజ్ఞుడు కలయికతోనే ఏర్పడింది అని కృష్ణ భగవానుడు చెప్పారు. అంటే ఏమైంది? క్షేత్రము అంటే తెలియబడేది, తెలుసుకునేవాడు క్షేత్రజ్ఞుడు. ఈ క్షేత్రజ్ఞుడు అంటే ప్రతిబింబ చైతన్యము, నిజము కాదు, ప్రతిబింబ చైతన్యము, పరమాత్మ యొక్క నమూనా. ఈ క్షేత్రం అంటే ఏమిటయ్యా అని చెప్పారంటే మహాభూతాన్యహంకారో బుద్ధిరవ్యక్తమేవ చ ఇంద్రియాని దశైకంచ పంచచేంద్రియ గోచరః ఇచ్ఛా ద్వేషం సుఖం దుఃఖం సంగాతశ్చేతనాధృతి ఏతక్షేత్రం సమాసేన సవికారముదాహృతం. అయినా క్షేత్రం అంటే ఈ ఒక్క శరీరమే కాదు, మహాభూతాలు, మూల ప్రకృతి దగ్గర నుంచి పంచమహాభూతాలు, అవ్యక్తం అంటే మూల ప్రకృతి, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనస్సు, తర్వాత శబ్ద స్పర్శ రూప రసగంధాలు, ఇలాగ సమస్తము విశ్వంలో ఏదైతే ఉన్నాయో మొత్తం అంతా కూడా క్షేత్రమే. అంటే 14 లోకాలు కూడా క్షేత్రమే. 14 లోకాలతో ఉన్నది క్షేత్రం. ఈ క్షేత్రములో పరమాత్మ ప్రతిబింబం పడింది, దాన్నే ప్రతిబింబ చైతన్యం అంటాము. ఆ ప్రతిబింబం ఏమిటనుకున్న మొత్తం 14 లోకాల్లో వ్యాపించి మన చిన్న చిన్న శరీరాల్లో జీవుల్లో వ్యాపించి ఉన్నాడు ఆ పరమాత్మ చైతన్యమే. కానీ మొత్తము ఈ భువనం అంటాం, దాన్ని బ్రహ్మాండం అంటాం. ఈ బ్రహ్మాండం అంతటినీ కూడా అతని ప్రతిబింబం పడింది. అతననే ఏమంటావు? హిరణ్య గర్భుడు, విరాట్ పురుషుడు అంటాం. మన చిన్న చిన్న జీవుడు అనుకున్నాం,
మొత్తం 14 లోకాల్ని కలిపి ఒకే చైతన్యం ఆవరించి ఉంది. అది కూడా ప్రతిబింబ చైతన్యమే, నిజము కాదు. పరమాత్మ యొక్క ప్రతిబింబ చైతన్యము 14 లోకాలతో ఉన్నటువంటి బ్రహ్మాండాన్ని అంతటినీ కలిపి పడింది. ఆ చైతన్యమే ఈ బ్రహ్మాండాన్ని అంతటినీ క్షేత్రం కాబట్టి దీన్ని తెలుసుకుంటుంది అనమాట. ఇది తెలుసుకుంటుంది కాబట్టి తెలుసుకునేవాడు క్షేత్రజ్ఞుడు. అంచేత ఈ బ్రహ్మాండం అంతటా ఉన్నటువంటి వాడు క్షేత్రజ్ఞుడు అంటాము. ప్రత్యేగాత్మ అని కూడా అంటాం. పరమాత్మకి బదులుగా ఉన్నాడు కాబట్టి ప్రత్యేగాత్మ, క్షేత్రజ్ఞుడు. తర్వాత అతన్నే విరాట్ పురుషుడు, హిరణ్య గర్భుడు, ఇన్ని పేర్లు కూడా ఈ ప్రతిబింబ చైతన్యానికి ఉన్నవే. అది ఏంటండి ఎంత చెప్పారు, ఇదంతా నిండి ఉన్నాడు కదా పరమాత్మ కాదా అని అనుకోవచ్చు. మనము ఈ విషయాన్ని అర్థం చేసుకోవడానికి మహానారాయణ ఉపనిషత్తులోకి వెళ్తే మనకు అర్థమవుతుంది. మహానారాయణ ఉపనిషత్తులో ఓ మాట చెప్తారు, ఏంటంటే మనలాంటి బ్రహ్మాండాలు ఎన్ని ఉన్నాయంట, అనంత కోటి బ్రహ్మాండాలు ఉన్నాయి. ఈ 14 లోకాలు కలిపితే ఒక బ్రహ్మాండం. మనం ఇది ఒకటే అనుకుంటున్నాం, ఇది ఒకటి కాదు. ఇలాంటి బ్రహ్మాండాలు సృష్టిలో అనంత కోటి బ్రహ్మాండాలు ఉన్నాయి. ఆ అనంత కోటి బ్రహ్మాండాలన్నీ కూడా పరమాత్మ చేతిలో ఉసిరికాయల్లో ఉన్నాయట. ఒక 14 లోకాలతో బ్రహ్మాండమే ఇలా ఉంది. ఇలాంటివి ఒకటి కాదు, రెండు కాదు, అనంత కోటి బ్రహ్మాండాలు ఉన్నాయి సృష్టిలో. అవన్నీ కూడా పరమాత్మ చేతిలో ఉసిరికాయలా ఉన్నాయని చెప్తారు. అంటే ప్రతి బ్రహ్మాండానికి ఒక హిరణ్య గర్భుడు లేక విరాట్ పురుషుడు ఉంటాడు. ప్రతి బ్రహ్మాండానికి ఒక బ్రహ్మదేవుడు ఉంటాడు. మరి ఎంతమంది బ్రహ్మదేవులు ఉంటారు అంటే ఇవన్నీ కూడా పరమాత్మ చేతిలో ఉసిరికాయల్లా ఉంటాయన్నమాట. మరి ఈ చైతన్యం ఏదైతుందో ప్రతిబింబ చైతన్యం అనేది నమూనా, పరమాత్మతో ఒక మోడల్. ఇతరనే వాయురూప బ్రహ్మం అని కూడా అంటారు. అంతటా అన్ని జీవుల్లో వాయువు ఎలాగైతే సర్వత్రా వ్యాపించి ఉందో అన్ని జీవుల్లో ఈ ప్రతిబింబ చైతన్యం ఉంది కాబట్టి ఇతరనే వాయురూప బ్రహ్మం అని కూడా అనబడతాడనమాట. మరి ఎంతటి ఇతరనే పరమాత్మకి నమూనా, మోడల్. మీరు వైద్య వృత్తిలోకి వెళ్ళే వాళ్ళకి మన శరీరంలో ఉన్న పార్టులతో ఒక మోడల్ చూపిస్తారు, నమూనాని. గుండె ఇలా పనిచేస్తుంది, ఇలా ఆకారం ఉంటుంది, ఊపిరితిత్తులు ఎట్లా ఉంటాయి, అలాగే లోపల ఉన్నటువంటి పదార్థాలు కిడ్నీలు ఎట్లా ఉంటాయి అని చెప్పిన తర్వాత అప్పుడు నిజమైన వాటిని వాళ్ళకి ఆపరేషన్లు చేసేటప్పుడు చూపిస్తారు. అలాగే మనము కూడా ముందుగా ఈ యొక్క జ్ఞాన యజ్ఞములో వచ్చేటప్పుడు ఈ యొక్క విరాట్ పురుషుడు అంటే పరమాత్మ యొక్క నమూనాని ముందుగా దర్శించాలి, ముందుగా తెలుసుకోవాలి. ఈ క్షేత్రజ్ఞుడు అంటాం. ఇతనిని ముందుగా తెలుసుకుంటే అతనికి ఇతని తేడా లేదు. మనకి మీకు ఒక విషయం చెప్తాను. ఈ మధ్యన మనకి విశాఖపట్నంలో సముద్ర ఒడ్డున అయోధ్య రాముడు లాంటి రాముడిని పెట్టారు. అక్కడ సేమ్ అయోధ్యలో రాముడు ఎట్లా ఉన్నాడో ఇక్కడ కూడా అలాంటి విగ్రహాన్ని పెట్టారు. అటువంటి ఆలయంలాగా కట్టారు. అటువంటి పరిస్థితులన్నీ కూడా అవన్నీ ఒక సినిమా సెట్టింగ్లో పెట్టారు. ఆ రాముడే నమూనా. నిజమైన రాముడి తాలూకు అయోధ్య విగ్రహం అక్కడ ఉంది. అలాగే ఈ నమూనా మనము తెలుసుకోవాలి ముందుగా. ఎందుకంటే మన హృదయంలో ఉన్నటువంటి అతన్నే అంతర్యామి అని కూడా అంటారు. మనలో ఉన్న అంతర్యామి ఎవరైతే ఉన్నారో అతడే ప్రత్యేగాత్మ, తర్వాత హిరణ్య గర్భుడు, తర్వాత విరాట్ పురుషుడు. ఇవన్నీ మనము అనుభవానికి తెచ్చుకోవాలి. ఇది తెచ్చుకోవడం అన్నది ఈ జ్ఞాన యజ్ఞంలో భాగం అన్నమాట. దృశ్యము. అంటే మనకి ఇంకో విషయం చెప్తారు. మనకి ఇందులోనే గురుగీతలోనే ఒక మాట చెప్తారు. జ్ఞానం ఏంటంటే గుర్తురాడు. మనస్సు అంటే గుర్తు వచ్చినట్టు చెప్తాం.
జ్ఞేయ సర్వం ఉత్తరాలు చూద్దాం. ఇలా మనకి చూచేది చూడబడేది ఏదైతే తెలుసుకుంటుందో, తెలియబడేది తెలుసుకున్నది, దాని భావం చెప్తున్నాను. తెలియబడేది తెలుసుకున్నది కూడా మనస్సే అని దాని భావం గురుగీతలో చెప్పారు. జ్ఞేయం సర్వం వచ్చింది, గుర్తొచ్చింది. జ్ఞేయం సర్వం ప్రతీతంచ జ్ఞానంచ మన ఉచ్యతే. జ్ఞేయం సర్వం ప్రతీతంచ జ్ఞానంచ మన ఉచ్యతే. జ్ఞానం జ్ఞేయం సమం కుర్యాన్ అన్యపంత అద్వితీయకః అని చెప్పారు. ఆయన జ్ఞేయం సర్వం ప్రతీతంచ, తెలియబడే ప్రతి పదార్థమును తెలుసుకునేది కూడా మనస్సే అని తెలుసుకో. తెలియబడేది తెలుసుకునేది రెండు మనస్సే. ఇదేంటండి తెలియబడేది మనస్సే తెలుసుకునేది మనస్సే అంటారంటే, మనం నిద్రలో కలక అంటున్నాం. కలక అంటుంటే అనేకమైన పర్వతాలు, నదులు, లోయలు, వ్యక్తులు, రకరకాల సన్నివేశాలు అన్నీ కనబడతాయి. ఇన్ని ఉన్నాయా లోపల? మనస్సే సగం రూపము. అవన్నీ రూపాంతరం చెంది కనిపించేది, చూచేది, చూడబడేది నువ్వే. మనస్సే రెండు రూపాలు ధరించింది. నీ మనస్సే చూడబడేది నువ్వే, చూచేది నువ్వే, రెండు రకాలుగా ధరించి మనకి కళగా కనిపిస్తుంది. అలాగే బయట కూడా ఈ ప్రపంచం అంతా కూడా కనిపించేదంతా, తెలియబడేదంతా మనస్సే, తెలుసుకుంటుంది కూడా మనస్సే. మరి ఏకైక సాధన ఏమిటంటే ఈ రెండు ఒకటే అని మనం తెలుసుకోవడమే ఏకైక సాధన. ఈ రెండు వేరు వేరు కాదు అని తెలుసుకోవడమే ఏకైక. జ్ఞానం జ్ఞేయం సమం కుర్యాన్, రెండు సమభావంతో చూస్తే నాణ్యపంత అద్వితీయకః, ఏకైక సాధన, రెండవ సాధన లేనటువంటి ఏకైక సాధన అని గురుగీతలో పరమశివుడు మనకి తెలియచేశాడు. దీని భావం ఏమిటంటే దృక్కు దృశ్యము, దృక్కు దృశ్య వివేచనము, దృక్ దృశ్య వివేచనము. ఇది జ్ఞానయజ్ఞంలో చాలా ప్రధానమైనటువంటి భాగం అన్నమాట. ఇకపోతే దీని తర్వాత ఉన్నది శ్రవణ మనన నిధిధ్యాసనము. శ్రవణ మనన నిధిధ్యాసనం. మనము ఆధ్యాత్మిక మార్గంలో గురువు దగ్గర జ్ఞానాన్ని పొందాలంటే ముందు వినాలి. శాస్త్రాన్నంతా గురువులు చెప్తారు, ఇక్కడ అదే చెప్తున్నారు అందరూ. ఆ విన్నదాన్ని మననం చేసుకోవాలి. ఇక్కడే విడిచిపెట్టి వెళ్ళిపోకూడదు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత దాన్ని బాగా స్మరణ చేసుకొని మళ్ళీ మళ్ళీ స్మరణ చేసుకుంటూ ఉంటే ఉన్న తర్వాత అప్పుడు నిధిధ్యాసనంలోకి వస్తాను. ఇది కరెక్టు, నేను గురువు చెప్పింది ఇది కరెక్టు, నిజము అని ఒక స్థిర నిర్ణయానికి రావడమే అది నిధిధ్యాసనము అని మూడో స్టేజ్కి రావాలి. అలా కాకుండా ఎక్కడే విని దాన్ని మననం చేయకుండా ఎక్కడే విడిచిపెడితే ఏమీ ప్రయోజనం. జ్ఞానయజ్ఞము కాదు. మరి కొత్త వరుస దివ్యజీవన సంఘం శాఖలు ఇదే చేస్తున్నాం. వారంకి ఒక్కసారి పెడుతున్నాం క్లాసు. వారంకి ఒకసారి చెప్పిన దాన్ని 6 రోజులు వాళ్ళు మననం చేసుకుంటూ ఆచరణలో పెట్టుకుంటూ స్థిరపరుచుకొని మళ్ళీ వారంకి మళ్ళీ వస్తారనమాట. అది అందుకనే రోజు 36 క్లాసులు వరుస చెప్పిస్తే సరిపోద్ది. కానీ వాళ్ళకి మననం, శ్రవణ మనన నిధిధ్యాసనం చేసుకోవడానికి మనము సమయాన్ని ఇవ్వాలి. సమయాన్ని ఇవ్వకపోతే అది స్థిరపడదు. ఉదాహరణకి మనం తాపి మేస్త్రి గోడ కడతాడు, 2.5 అడుగులు కడతాడు, లేక 3 అడుగులు కడతాడు, అంతకన్నా ఎక్కువ కట్టాడు. ఒకవేళ మొత్తం గోడ ఒకసారి 10 అడుగులు కట్టాడు అనుకోండి, ఏమవుతుంది? బుసిపోయి పడిపోతుంది. ఒక 2.5 అడుగులు కడితే మళ్ళీ మరుసటి రోజు బాగా తడిపితే అది గట్టి పడితే అప్పుడు దాని మీద మళ్ళీ కడతాం. గట్టి పడాలి, ముందు చెప్పింది గట్టి పడాలి. అలాగే మీరు చెప్పిన విషయాలన్నీ కూడా అది శ్రవణ మనన నిధిధ్యాసనంలో స్థిరపరుచుకొని గట్టిపడినప్పుడు మళ్ళీ తర్వాత చెప్పిన విషయం మీకు
అందుతుంది, దాని మీద నిలబడుతుంది. అలా కాకుండా మొత్తం అన్నీ ఒకసారి చెప్పేసాం అనుకోండి, ఏం ప్రయోజనం, మొత్తం మొదటే పడిపోద్ది, గోడ నిలబడదు. ఎలాగో మనం చెప్పిన జ్ఞానం కూడా నిలబడదు. అందుకనే వారంకి ఒక క్లాసు పెట్టడం జరిగింది. ఆ విధంగా జరుగుతుంది. అంటే శ్రవణ మనన నిధిధ్యాసనంలో మనము ఈ చెప్పిన విషయాన్ని స్థిరపరచుకుని అక్కడితో సరిపోదండోయ్, ఆచరణలో పెట్టుకోవాలి, దాన్ని అనుభవానికే తెచ్చుకోవాలి. అప్పుడు మీకు అది వంట పడుతుందన్నమాట. శ్రవణ మనన నిధిధ్యాసనం తర్వాత వచ్చేది ఇది జ్ఞానయజ్ఞంలో భాగం. తర్వాత ఇంద్రియ మనోనిగ్రహము. ఇంద్రియ మనోనిగ్రహం అంటే మనం ఇంద్రియాలని నిగ్రహం అని చెప్పి వాళ్ళని పస్తు పెట్టేసి ఉపవాసం చేసి ఎటువంటి ఆహారం ఇవ్వకుండా ఉంచేయడం కాదు, వాటికి మంచి ఆహారాన్ని ఇవ్వాలి. ఇప్పుడు ఉదాహరణకి కళ్ళుకి రూపాన్ని చూడడం ఇష్టం, సినిమాలు చెత్త చెత్త విషయాలు చూపించకుండా గురుదేవుల్ని దైవాన్ని చూపించేటట్లుగా మనం దానికి ఇవ్వాలి, మంచి రూపాన్ని ఇవ్వాలి. అలాగే చెవులకి శబ్దాలు వినడం ఆహారం, గురువుదాలకు మాటలు వినడము, మంచి శ్లోకాలు మంత్రాలు ఈ భక్తి గీతాలు వినడాన్ని, మనకి ఉపన్యాసాలు వినడాన్ని చెవులకి ఆహారంగా మనం ఇవ్వాలి. నాలుకకి రుచి అంటే దానికి ఏది తినకంటూ ఉంచిస్తే అది నీరసించిపోతుంది. భగవంతునికి అర్పించినటువంటి ప్రసాదాన్ని దానికి మనము ఇవ్వాలి. అందుకే మనం ఏం చేస్తాం, తినే ముందు బ్రహ్మార్పణము చేస్తే అది ప్రసాదం అవుతుంది. అప్పుడు దాన్ని మనము ఆహారంగా నాలుకకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే కాలు చేతులు ఇవన్నీ ఉన్నాయి. చేతులకి పని చేయడం అప్పుడు భగవంతునికి సంబంధించిన పనులు కానీ గురువుకి సంబంధించిన పనులు కానీ చేసేటట్లుగా చేతులకి మనం చెప్పాలి. కాలుకి దేవాలయాలకు వెళ్ళడానికి, గురువు దగ్గరికి వెళ్ళడానికి, ఆశ్రమానికి వెళ్ళడానికి, అటువంటి పనులను మనము చేస్తున్నాం. రోజు కాకపోయినా అప్పుడప్పుడైనా మనము ఆ విధంగా ఈ జ్ఞానేంద్రియాలన్నిటికీ కూడా మనము వాటిని సక్రమంగా మంచి మార్గంలో దైవ సంబంధమైనటువంటి ఆహారాన్ని వాటికి ఇవ్వాలి. అప్పుడు అవి నిగ్రహించబడతాయి. ప్రపంచక విషయాల మీదకి వెళ్ళకుండా ఎప్పుడు కూడా ఆ దైవ సంబంధమైన విషయాల్లో ఉండేటట్లుగా ఉంటాయి. ఇక మనోనిగ్రహం నేను చెప్పుకున్నాం. మనోనిగ్రహం అంటే మనస్సుని సంస్కరించుకోవాలి. మనస్సుని సంస్కరించుకోవాలంటే ఏం చేయాలి? భగవద్గీత చదవాలి. అలాగే యోగ వాసిష్టము, ఉపనిషత్తులు, భాగవతము ఇవి చదువుతూ ఉండాలి. అలాగే సత్సంగాల్లో పాల్గొంటూ ఉండాలి. ఇలా చేస్తే మన మనస్సు దైవోన్ముఖంగా ఉంటూ నిగ్రహించబడుతుందన్నమాట. ఇదంతా కూడా మనకి జ్ఞానయజ్ఞంలో భాగమే. ఇక చివరికి వచ్చేసరికి వాసనాక్షయము. వాసనాక్షయం అంటే వాసనలు అంటే ఏమిటండి? ముక్కుతో తీసుకునే వాసన కాదు. వాసన అంటే ఆలోచనలు, తలపులు, ఆసక్తి కలిగి ఉండడము, ఇవన్నీ వాసనల కింద లెక్క. ఈ వాసనలే మనకి జనన మరణ చక్రానికి కారణము. నువ్వు నిరంతరము దేని గురించైతే ఆలోచిస్తూ ఉంటావో, దేని గురించైతే ఆరాటపడుతూ ఉంటావో, ఏది పొందాలని అభిలషిస్తూ ఉంటావో అదే నీకు సంస్కారంగా ఉంటుంది. దాన్నే సంస్కారము లేక వాసన అంటాం. అది మీకు చనిపోయేటప్పుడు గుర్తొస్తుంది. నిరంతరము దేని గురించి నువ్వు ఆరాటపడతావో, ఏది పొందాలని ఆరాటపడతావో, ఏమి చెయ్యాలని ఆడుకుంటావో, దేని గురించి అయితే ఆలోచిస్తుంటావో అది నీకు చనిపోయే సమయంలో గుర్తొస్తుంది. మరి జన్మలో అట్టి స్వరూపాన్ని పొందడం జరుగుతుందని గీతలో మన భగవంతుడు చెప్పాడు. యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కలేబరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావిత అని చెప్పడం జరిగింది. అదే దాని అర్థం. దానికి ఉదాహరణగా మనకి జడభరతుడు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన
మహాయోగి, యోగ జ్ఞానంతో పుట్టాడు. ఇంక నేను ఎవరితో మాట్లాడకూడదు, మాట్లాడితే వాళ్ళతో అటాచ్మెంట్, సంబంధ బాంధవ్యాలు పెరిగిపోతాయి అని ఎవరితో మాట్లాడడం మానేశాడు. మానేస్తే అక్కడి నుంచి ఉలకడు పలకడు, ఏం చెప్పి వినడు. అతను అందుకే ఈడు జడుడురా, ఓ జడ్డోడురా, ఇతను జడ భరతుడు అని పేరు పెట్టాడు. ఆడి పేరు భరతుడు, జడ్డోడు కాబట్టి జడ భరతుడు. ఇంకా అతను సాధనలోనే ఉన్నాడు, నిరంతరము భగవన్నామ స్మరణలో, సంకీర్తనలో చిన్నప్పటి నుంచి ఉన్నాడు. ఇట్లా ఉంటూ ఉంటే ఒకసారి ఒక పెద్ద పులి ఒక లేడిని తోలుకుంటూ వస్తుంది. అది గర్భిణి. దాని భయానికి ఈ జడభరతుడు ఉన్న ఆశ్రయం దగ్గరికి వచ్చేసరికి అది ప్రసవించి వెళ్ళిపోతుంది. భరతుడు దాన్ని చూస్తాడు. చూసి దాన్ని ఏం చేస్తాడు, చేరదీసి పెంచుతాడు. అది పెరిగి పెద్ద అవుతుంది. ఈ భరతుడికి అవసాన దశ వస్తుంది, ఆయుష్ అయిపోతుంది. అవసాన దశ వచ్చేసరికి అయ్యో ఈ లేడి పిల్లని ఎన్నాళ్ళు బట్టి పెంచాను, ఇప్పుడు దాన్ని యోగక్షేమాలు ఎవరు చూసుకుంటారు అనుకుంటూ చనిపోతాడు. ఎంత పుట్టిని కానించి ఎవరితో మాట్లాడకుండా ఉన్నటువంటి జడభరతుడు చనిపోయే సమయంలో ఆ లేడి పిల్ల గుర్తు రావడంతో మరుజన్మలో లేడై పుట్టాడు. అయ్యో ఎంత పొరపాటు చేశాను, తన యోగి కనుకన యోగాగ్నితో ఆ శరీరాన్ని దహనం చేసుకొని ముక్తిని పొందడం జరిగింది. అంటే మనము దేని గురించి అయితే స్మరిస్తూ ఉంటామో అట్టి స్వరూపాన్ని మనము పొందుతాము. అవే వాసనలు అన్నమాట. వాసనలు అంటే ఏవి ఎక్కడి నుంచి రావో దాన్నే సంస్కారాలు అంటారు. మనకి భగవద్గీతలో మాట చెప్తారు, విషయా వినివర్తంతే నిరాకారస్య దేహినః రసవర్జ్యం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. మనము గురువుని ఆశ్రయించాము, శాస్త్రాలు ఉంటున్నాము, దీంట్లో ఏం తెలుసుకున్నాము, ఈ యొక్క శబ్ద స్పర్శ రూపరసగంధాలు అనేటువంటి ఆహారాలు ఏవి తీసుకోకూడదు, మాంసాహారం తినకూడదు, ఇవన్నీ ఏవి చెడు పదార్థాలు ఉన్నాయో ఈ ఆహారాలు తీసుకోకూడదు అనుకోవడం వల్ల విషయావి నివర్తంతే నిరాహారస్య దేహినః. ఈ జీవుడికి ఆహారం తీసుకోవడం మానిస్తే అవి పోతున్నాయి. కానీ అంటే మాంసం తినకూడదు అనుకున్నాం, తినడం మానేసాం. గురువు చెప్పారు, శాస్త్రం చెప్పింది మానేసాం. తీసుకున్నా సరే రసవర్జ్యం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. దాని గురించి ఆలోచన మాత్రం పోవటం లేదు. సినిమాలు చూడకూడదు అనుకున్నాం, సినిమాలు చూడడం మానేసాం. పేకాట ఆడకూడదు అనుకున్నాం, పేకాట ఆడడం మానేసాం. కానీ దానికి సంబంధించినటువంటి ఆలోచనలు మాత్రము మన మనస్సులో ఉండిపోయాయి. అవే సంస్కారాలు, వాటిల్నే వాసనలు అంటాం. ఇవి ఎప్పుడు పోతాయంటే రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. పరమాత్మని దర్శిస్తే అవి పోతాయి, పరమాత్మని దర్శించకపోతే అవి పోవు. ఇక్కడ ఒక ఈక్వేషన్ ఉంది, శ్వాసనలు పోతే కానీ పరమాత్మ దర్శనం కాదు, పరమాత్మ దర్శనం అయితే కానీ వాసనలు పోవు. ఇది ఎట్లా అంటే అంచేత ఈ రెండును కూడా ఏకకాలంలో అభ్యాసం చేయాలి. ఏకకాలంలో అంటే వాసనలు పోగొట్టుకోవడానికి మనము చేస్తూ ఉండాలి, తర్వాత పరమాత్మను దర్శనం చేసుకోవడానికి, సాధన చేసుకోవడానికి, స్మరించుకోవడానికి మనం రెండింటినీ ఏకకాలంలో మనము సాధన చేసినప్పుడు మనకి వాసనలు పోవడము, పరమాత్మ దర్శనం కావడము జరుగుతుందన్నమాట. అంచేత వాసనాక్షయము. ఈ విధంగా ఈ 7 అంశాలు కూడా జ్ఞాన యజ్ఞానికి సంబంధించినవి. ఇంత వివరంగా మనకి గురుదేవుడు అనుగ్రహంతో చెప్పుకున్నాం కానీ ఎక్కడా సవివరంగా మనకు కనిపించదు. కాకపోతే మీరు అబ్జర్వ్ చేసుకుని భగవద్గీతలో చదివినా ఈయన 7 పాయింట్లు చెప్పి విడిచిపెడతారు. దాని అంతరార్థము ఎలా అనుష్ఠించాలనేది గురుదేవుల అనుగ్రహంతో మనము చెప్పుకున్నాం. మరి ఈ జ్ఞాన యజ్ఞాన్ని చేయడానికి ఎలా మనకు వంట పడుతుంది, ఎలా జ్ఞానం వస్తుందంటే అది కూడా భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పారు. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః.
జ్ఞానిన తత్వదర్శిన, తత్వాన్ని యథార్థంగా దర్శించి అనుభవించినటువంటి మహాత్ములని ఆశ్రయించు. వాళ్ళు నీకు బోధిస్తారు. ఎలా బోధిస్తారు? ఉట్నే బోధిస్తారా? అది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా, వాళ్ళకి సేవ చెయ్యు, సాష్టాంగ నమస్కారం చెయ్యు, వినయంతో కూడి నీకు తెలియదని వాళ్ళకి అడుగు. నీకు తెలిసిన విషయం గురువుగారికి తెలుసా తెలియదని అడగకూడదు. నీకు తెలిస్తే ఇంకెందుకు అడగడం? అలాగ అడగకూడదు. గురువుని పరీక్షించడానికి మనము అడగకూడదు తప్ప, గురువు దగ్గర నుంచి తెలుసుకోవాలి, ఇది నాకు అర్థం కాలేదు అన్న విషయాన్నే మనం అడిగి తెలుసుకోవాలన్నమాట. ఆ విధంగా వినయముతో మనము ప్రశ్నిస్తూ పరిప్రశ్నేన సాష్టాంగ నమస్కారం చేసుకొని, ఇక్కడ ప్రణిపాతేన అని పదం ఉపయోగం. పాతము, నిపాతము, ప్రణిపాతము. చూసారా? పాతం అంటే పడ్డం, తర్వాత నిపాతం అంటే బాగా పడ్డం, ప్రణిపాతం అంటే పూర్తిగా ఇంక అహంకారం ఒక్క కొంచెం కూడా ఉండకుండా పూర్తిగా సాష్టాంగ నమస్కారం పడాలి. ఇంక దేహం మీద మమకారం కానీ అహంకారం కానీ ఏదీ లేకుండా ఇదంతా గురుదేవుల పాదాల చెంత మనం విడిచిపెట్టేయాలి. అలా పడితే మన అహంకారం పూర్తిగా నశించిపోద్ది, గురుదేవుల పాదాల దగ్గర అర్పించినట్లు లెక్క. నీవేమాత్రం సగం పడ్డము, సగం నిలబడ్డము, వంకరదండాలు ఇవన్నీ చేస్తే ఈ సగంలాగే ఉంటుందన్నమాట. గురుదేవుడికి నమస్కారం చేసేటప్పుడు సాష్టాంగ నమస్కారం చేయాలి. పూర్తిగా ప్రణిపాతేన అనే పదాన్ని ఉపయోగించడం జరిగింది. ప్రణిపతేన పరిప్రశ్నేన సేవయా అని చెప్పడం జరిగింది. మరి గురువు గారు ఎందుకండి, అవసరమేటి, మనం తెలుసుకోలేమా, మనంతటా మనం ఆత్మాన్వేషణ చేసుకోలేమంటే, ఒకరికి మనకి కంఠాభరణం ఉంటుంది, నెక్లెస్ అంటాం. ఈ నెక్లెస్ ఇక్కడ వరకే ఉంటుంది, కిందకి కనిపించదు. ఒక ఆమెకి ఇక్కడ పెట్టుకుని నెక్లెస్ మర్చిపోయింది, మెడలో ఉందన్న సంగతి మర్చిపోయి ఊరంతా అంతా వెతుకుతుంది. కనబడుతుందా? పోకనే పోయినట్లుగా భావిస్తూ ఎంత ఎతికినా అది దొరకదు. మరి అది ఎలా తెలుస్తుంది? మరొక వ్యక్తి వచ్చి, అమ్మా నీ నెక్లెసు నీ కంఠం దగ్గరే ఉంది, నీ మెడలోనే ఉంది అని చెప్పినప్పుడు అప్పుడు తను చూసుకుంటుంది, చేయి పెట్టి చూసుకుని ఇక్కడే ఉంది అని తెలుస్తుంది. అలాగే మనము కూడా సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపులమే. ఆ విషయం అజ్ఞానం వల్ల మర్చిపోయాం. మరి దాన్ని నీకు చూపించేవాడు, రే నాయనా ఆ ఆత్మస్వరూపం నీలోనే ఉంది అని గురువు మనకి తెలియచేస్తారన్నమాట. మరి ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. గురువు మనకి తెలియచేసేటప్పుడు అక్కడ ఉన్నటువంటి జ్ఞానాభ్యాసము అంటాం. గురువు దగ్గర మనము జ్ఞానం అనేదాన్ని అభ్యసించాలి. దాన్ని అలా తెలుసుకోవడమే జ్ఞానాభ్యాసం. జ్ఞానాభ్యాసం వలన మనకి పట్టినటువంటి జీవ మాలిన్యము తొలుగుతుంది. జీవుడనే మాలిన్యం, నువ్వు జీవుడు కావు కానీ అనుకుంటున్నావు అది మలినము. ఉదాహరణకి ఒక బంగారం ఉందండి, ఆ బంగారంకి మట్టి పట్టింది. మట్టి పడితే మనం దాన్ని అమ్మడానికి పట్టుకెళ్తే వాడు తీసుకుంటాడు, నల్లగా మారిపోతుంది. వాడేం చేస్తాడు? ఆ షరాబు దాన్ని కరిగిస్తాడు. కరిగిస్తే మట్టి అంతా పోయి దాన్ని మూసలో పోసేసరికి అది పచ్చగా మెరుస్తూ కనబడుతుంది. అది బంగారమే కాబట్టి మట్టి వదిలేసింది కదా. అందరికీ అనుభవమే, బంగారాన్ని కరిగించి కడ్డీ చేస్తే బంగారమే కాబట్టి అది పచ్చగా మెరుస్తుంది. అదే మరి ఈ బంగారంకు ఉన్నటువంటి పచ్చదనం అనే ప్రకాశము బంగారందే కాబట్టి అది బంగారమే కాబట్టి మెరుస్తుంది. దానికి చేసిన పని అగ్నిలో కాల్చడం వలన దానికి వచ్చింది. అదే మరి అగ్నిలో కాల్చడం వల్లనే ప్రకాశం వచ్చిందంటే ఒక ఇటుక బట్టను తీసుకెళ్ళి అగ్నిలో వేసాం, అది పచ్చగా మెరుస్తుందా?
మెరవదు. అది బంగారమే కాబట్టి దాని తోలక మాలిన్యం పోగానే అది పచ్చగా ఎలా మెరుస్తుందో మనము కూడా గురుదేవుల దగ్గర ఉండి జ్ఞానాభ్యాసం చేస్తే మన తోలక జీవభావం అనే మాలిన్యము తొలగిపోయి తాను స్వతహాగా పరమాత్మయే కనుకన స్వయంగా ప్రకాశించడం ఆత్మ ప్రకాశంతో జరుగుతుంది. ఇక జరిగింది ఏంటంటే జ్ఞానాభ్యాసంతో జీవుడు అనే మాలిన్యము తొలగిపోవడము జరిగిందనమాట. అంతే తప్ప వేరే ఏమొచ్చలేదు. ఈ జీవ మాలిన్యాన్ని మనము పోగొట్టుకోవాలి. ఇక్కడ మనకి భగవద్గీతలో ఒక శ్లోకం గుర్తు చేసుకుందాం. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మాసు దుర్లభ. ఈ శ్లోకం అందరికీ తెలుసు. ఏంటి దీని అర్థం ఏంటంటే అనేక జన్మల అంతమున అంతయు వాసుదేవుడే భగవంతుడే అనే తెలుసుకొని జ్ఞానవంతుడై నన్ను పొందుతాడు. జ్ఞానవాన్ మాం ప్రపద్యతే. ఎప్పుడు? బహూనాం జన్మనామంతే. ఏమని తెలుసుకుంటాడు? వాసుదేవ అంతా భగవంతుడే. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి. ఇదంతా భగవంతుడే అని తెలుసుకొని నన్ను పొందుతాడు. జ్ఞానవంతుడై నన్ను పొందుతాడు. అలాంటి మహాత్ములు చాలా అరుదుగా ఉంటారని ఈ శ్లోకం భావం. మనం అందరం ఏమనుకుంటామంటే అనేక జన్మల అంతమున జ్ఞానం వస్తుంది అనుకుంటాం. కానీ ఇక్కడ మనం భగవంతుడు ఏం చెప్పాడో అన్నది ఒక అంతరార్థాన్ని మనం తెలుసుకోవాలి. నాయనా, నీవు ఎన్ని జన్మలెత్తినా జ్ఞానాన్ని పొందితే కానీ నువ్వు నన్ను పొందలేవు. నువ్వు జ్ఞానవంతుడు అయితే కానీ నువ్వు నన్ను పొందలేవు అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. కానీ దానికి రివర్స్గా మనమేం అర్థం చేసుకుంటామంటే ఇంకా ఎన్నో జన్మలు ఉన్నాయి, ఎన్నో జన్మల అంతమున మనము జ్ఞానవంతుడయి పరమాత్మను పొందుతాంలే అనుకొని ఈ జన్మని వృధా చేసుకుంటాం. మనమేం చేసుకోవాలంటే ఇంతవరకు జరిగిపోయినవన్నీ ఆ అనంత కోటి జన్మలుగా భావిస్తూ ఇదే చివరి జన్మ అని మనం భావన చేసుకొని దృఢమైన సంకల్పంతో జ్ఞానాభ్యాసాన్ని మనము చేయాలి. కానీ సాధారణంగా ఏం చేస్తున్నారంటే ద్రవ్య యజ్ఞం చేస్తున్నారు, భక్తిని అవలంబిస్తున్నారు, ద్రవ్య యజ్ఞం చేస్తున్నారు, మీకున్న దాంట్లో ఎంత పెడుతున్నారు, జప ధ్యానాలు చేస్తున్నారు. ఇక్కడతో సంతృప్తి అయిపోయింది అనుకుంటున్నారు. కానీ దీనివల్ల సుఖం ఏంటంటే లాభము, మీకు పుణ్యం వస్తుంది. పుణ్యం వలన ఈ జీవితము సుఖంగా శాంతంగా సౌకర్యవంతంగా గడుస్తుంది తప్ప మోక్షము రాదు. గుర్తుపెట్టుకోండి. మీకు మోక్షం కావాలంటే జ్ఞానాభ్యాసం చేయాలి. ఎక్కడ? గురువు దగ్గర కూర్చొని జ్ఞానాన్ని పొందితే తప్ప మీకు మోక్షము రాదు రాదు రాదు. మా జ్ఞానం పొందాలంటే ఇవన్నీ చెయ్యాల. జపము ధ్యానము చేస్తూ సత్కర్మలు ఆచరిస్తూ ధర్మాచరణ చేస్తూ గురువు దగ్గర జ్ఞానాభ్యాసాన్ని చెయ్యాలి అని ఉపనిషత్తులే ఘోషించి చెప్తున్నాయి. గురువు దగ్గర జ్ఞానాభ్యాసం చేయకపోతే కుదరదు. మనకి ఉపనిషత్తు కఠోపనిషత్తు మీకు అందరికీ తెలిసిందే. అందులో యమధర్మరాజు నచికేతుడితో ఒక మాట అంటాడు. నైవ వాచా న మనసా ప్రాప్తుం శక్యో న చక్షుషా అస్తితి బ్రువతో అన్యత్ర కథం తదుపలభ్యతే. నాయనా, ఈ పరమాత్మని పరబ్రహ్మాన్ని నైవ వాచా నోటుతో పొందలేము, మనసుతో అంతకన్నా పొందలేము, చక్షు కళ్ళుతో కూడా పొందలేము. మరి ఎలా?
దీన్ని తెలుసుకుంటావంటే అస్థీతి బ్రువత, అది ఉన్నది అని చెప్పేవారి ద్వారా మాత్రమే నీవు తెలుసుకోగలవు. కానీ అస్థీతి బ్రువతో అన్యత్ర కథం తదుపలభ్యతే, మరొక విధంగా నువ్వు ఎలా పొందగలవు? ఇంకే దారి లేదు. నువ్వు పరబ్రహ్మాన్ని పరమాత్మని నువ్వు తెలుసుకోవాలి, చూడాలి, అనుభవానికి తెచ్చుకోవాలంటే అది ఉన్నది అని చెప్పేవారి ద్వారా మాత్రమే నువ్వు పొందగలవు. ఇంకొక దారి లేదు. ఎవరు చెప్పారు? సాక్షాత్ యమధర్మరాజు నచికేతుడికి చెప్పారండి. మరి అంత ఉపనిషత్తే చెప్తుంది. అంచేత గురువు ద్వారా మనము పొందాలే తప్ప మరొక దారి లేదు. అందుకోసమనే ఇట్టి జ్ఞాన యజ్ఞాన్ని కొత్త వలస దివి జీవన సంఘ శాఖ యందు ద్రవ్య యజ్ఞం కాదు, అక్కడ చేయబడుతుంది జ్ఞాన యజ్ఞము. ఈ 7 అంశాలతో ఉన్నటువంటి జ్ఞాన యజ్ఞాన్ని చేయించడానికి 36 వారాల 36 క్లాసుల కోర్సుని రూపొందించడం జరిగింది. 36 వారాల క్లాసుల్లో 28 క్లాసులలో మీకు శాస్త్రజ్ఞానము అందించడం జరుగుతుంది. చివరి 8 వారాల్లో ప్రాక్టికల్గా అనుభవ జ్ఞానాన్ని అందించడము జరుగుతుంది. అందుచేత మీరు జ్ఞానాన్ని పొందడానికి ఎక్కడ దొరుకుతుందో చెప్పాను ఇందాక. తత్వ విచారణ ఇక్కడ చేసాం. తత్వ పదార్థ శోధన ఎక్కడుంది? మీ కొత్త వలసలో దివ్య జీవన సంఘ శాఖ యందు ఒక దుకాణం పెట్టుకున్నాం మేము. ఆ దుకాణంలో మీకు ఇది దొరుకుతుంది. మీరు వచ్చి పాల్గొంటే తప్పనిసరిగా మీరు జీవించి ఉండగానే మీకు ఆత్మసాక్షాత్కారము కలుగుతుంది. దాన్ని జీవనముక్త స్థితి అంటారు. తప్పకుండా. ఎందుకంటే రామయోగి వారు నాకు ప్రసాదించి దీన్ని అందరికీ పంచండి అని ఆజ్ఞాపించారు. సాధారణంగా చెప్పాలంటే ఒక మాట, ఆత్మసాక్షాత్కారము పొందిన వాడికి మాట్లాడాలనిపించదు, చెప్పాలని అంతకన్నా ఉండదు. ఎందుకంటే ఆ ఆనందంలో ఉంటారు, చెప్పరు సాధారణంగా. కానీ రామయోగి గారు ఒప్పుకోలేదు. చెప్పండి, అందరికీ తెలియాలి, ఇది ఆగిపోకూడదు అనే గురుదేవుల తోలక ఆజ్ఞ ప్రకారము కొత్త వలస దివ్య జీవన సంఘ శాఖ యందు మనం ఇది జరుగుతుంది. ఇప్పుడు ఒక బ్యాచ్ రన్ అవుతుంది. ఇది అక్టోబర్ 18తో ఈ బ్యాచ్ పూర్తయిపోతుంది. కొత్త బ్యాచ్ అక్టోబర్ 25 ఆదివారం నుంచి ప్రారంభం అవుతుంది. కాకపోతే ఆదివారం అంటే కొద్ది ఇబ్బంది అనుకుంటే, అందరికీ ఏ వారం అనుకూలంగా ఉంటే ఆ వారం మనం పెట్టుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి నేను రిటైర్ అయిపోయాను కాబట్టి ఏ వారం అయినా నాకు ఒకటే. మీకోసమే ఎంప్లాయీస్ వస్తారేమో ఉద్దేశంతో ఆదివారం పెట్టాం. కానీ ఏ వారం అందరికీ అనుకూలంగా ఉంటే ఆ ఆదివారాన్ని మనం పెట్టుకుందాం. మీరు ఎవరైతే పాల్గొవాలనుకుంటారో వాళ్ళు నాకు మీ తోలాక పేరు, ఫోన్ నెంబర్ ఇస్తే మీకు అప్పుడు సంప్రదించడం జరుగుతుంది. తర్వాత దానికి మీకు నవంబర్ 25 వరకు ఇక్కడ క్లాసులు, ఇక్కడ చాతుర్మాస దీక్ష ఉంది కాబట్టి మీకు ఇలాగా దానికి సంబంధించి సిలబస్ సంబంధించిన పుస్తకాలు కొన్ని ఇందులో పాల్గొంటావు అన్నవారు నాకు తెలియజేసినట్టయితే వాళ్ళకి ఈ 2-3 రోజులు మరి మీకు ఆ బుక్స్ ఇస్తాను, చదువుకొని మీరు ఫాలో అవ్వచ్చు. మధ్యలో మీ బుక్స్ ఇస్తాం కాబట్టి మా శాస్త్రజ్ఞానమే కంటిన్యూ అవుతుంది కాబట్టి సమస్య లేదు. కానీ ప్రాక్టికల్గా వచ్చేది చివరి 8 వారాలు మాత్రం తప్పనిసరిగా అందులో పాల్గొవలసి ఉంటుందన్నమాట. ఇకపోతే మనము ఇంకా టైం ఉంది, ఇంక 20 నిమిషాల టైం ఉంది. 20 నిమిషాల్లో మనము గురుగీతలకు సంబంధించిన కొన్ని ముఖ్య శ్లోకాలని చెప్పుకుందాం. అతను మాట్లాడతాను, నేనే చెప్తాను. సరే, గురుగీతలో పరమశివుడు అనేక శ్లోకాలని 350 శ్లోకాలని చెప్పడం జరిగింది. అందులో ప్రధానంగా ఏ మతానికి చెందినవారైనా, ఏ పద్ధతికి చెందినవారైనా అందరూ చెప్పే శ్లోకం ఏంటంటే గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఇది అందరూ చెప్తారు. దీని భావాన్ని మనం తెలుసుకుందాం. అంటే
గురువే బ్రహ్మము, గురువే విష్ణువు, గురువే మహేశ్వరుడు. జీవులని సృష్టిస్తాడు. ఎలా సృష్టిస్తాడు? వాళ్ళ తాలూకా ప్రారబ్ధ కర్మ అనుసరించి వాళ్ళకి శరీరాన్ని ఇస్తాడు. కర్మ శరీరం. ఇప్పుడు మనకు ఉన్నటువంటి శరీరము కర్మ శరీరము. గురు బ్రహ్మ ఏం చేస్తారంటే ఈ కర్మ శరీరానికి మంత్ర దీక్ష ఇచ్చి మంత్ర శరీరంగా మారుస్తాడు. చూసారా? ఆధ్యాత్మిక మార్గంలో పెట్టి మంత్ర శరీరమై రెండో జన్మ మనకు వచ్చినట్లు లెక్క. ఒక జన్మ కర్మ శరీరం నుండి మంత్ర శరీరంలోకి మారాం. అది గురు బ్రహ్మ చేసే పని. ఇక గురు విష్ణు భగవానుడు ఏం చేస్తాడంటే అలాగ బ్రహ్మదేవుడు కర్మ శరీరాలు సృష్టిస్తే వాళ్ళని పెంచి పోషించడం తాలూక స్థితి కలిగించడం పని విష్ణు భగవానుడి పని. కానీ గురు విష్ణువు ఏం చేస్తారంటే మంత్రదీక్ష ఇచ్చి మాత్రం ఊరుకోడు. తనకి తిరిగి మాయలో పడిపోకుండా అనేక సూచనలు సలహాలు ఇచ్చి ఈ మాయ నుంచి బయటపడే మార్గాన్ని కూడా సూచనలతో సలహాలతో అభివృద్ధి చేస్తాడు. మాయలో చిక్కుపోకుండా భక్తిని అభివృద్ధి చేసి అతనికి తిరిగి మాయలో చిక్కుపోకుండా చూసేవాడు గురు విష్ణువు. గురు మహేశ్వరుడు ఏం చేస్తాడంటే బ్రహ్మదేవుడు సృష్టించినటువంటి కర్మ శరీరాలని వారి ఆయుష్ అయిపోయిన వెంటనే తిరిగి అవ్యక్తం నుంచి వచ్చినటువంటి ఈ శరీరాల నుంచి జీవుడిని అవ్యక్తంలోకి కల్పిస్తాడు. మరి గురు మహేశ్వరుడు ఏం చేస్తాడంటే మనకి జీవభావాన్ని లయింపజేస్తాడు. చూసారా? ఎంతవరకు మనము నేను జీవుడిని అంటూ భావించాం. ఆ జీవభావాన్ని లయింపజేసి బ్రహ్మప్రాప్తిని కలిగిస్తాడు. బ్రహ్మానుభూతిని మనకి కలిగిస్తాడు గురు మహేశ్వరుడు. మరి గురు సాక్షాత్ పరబ్రహ్మము అన్నాం. పరబ్రహ్మము ఈ ముగ్గురు కొన్ని డ్యూటీలు ఉన్నాయి. పరబ్రహ్మకి విధులు ఏమి లేదు. దాంతో సంకల్పం మాత్రం చేతనే గురువుని పూర్తిగా తనలో ఐక్యం చేసుకుంటాడు గురు సాక్షాత్ పరబ్రహ్మము. అంచేత ఈ శ్లోకానికి అంతటి ప్రాధాన్యత ఉందన్నమాట. అయితే మరి గురువు పట్ల మనము ఎటువంటి శ్రద్ధ కలిగి ఉండాలి? యస్య దేవే పరా భక్తి యదా దేవే తదా గురౌ తస్యైతే కదితాహ్యర్థాః ప్రకాశంతే మహాత్మనః అని పరమశివుడు చెప్పారు. ఎవరికైతే తన ఇష్ట దైవమునందు గల ఉత్కృష్టమైనటువంటి భక్తి సదా గురుదేవుని యందు ఎప్పుడైతే ఉంటుందో, మనకి దేవుడి మీద భక్తి ఉంటుంది కానీ గురువునందు కూడా అంతటి భక్తే ఉండాలి, కొంచెం కూడా తగ్గకూడదు. ఎంచేత గురు సాక్షాత్ పరబ్రహ్మం అని చెప్పుకున్నాం. బ్రహ్మ విష్ణు కన్నా సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపుడే గురువు అనే భావన మనకు ఉండాలి. పరబ్రహ్మం కోసమే కదా, మనం పరబ్రహ్మాన్ని తెలుసుకోవడం కోసమే మనం ఈ సాధన అంతా చేస్తున్నాం. గురువు సాక్షాత్ పరబ్రహ్మమే అనే భావనతో ఉంటూ మనము సాక్షాత్ భగవానుడే ఉంటే యస్య దేవే పరాభక్తి తదా దేవే తదా గురౌ తస్యైతే కదితాహ్యర్థాః ప్రకాశంతే మహాత్మనః. అలా ఉన్నవాడికి ఏమవుతుందంటే సమస్త వేదాంత విషయాలు అనుభవానికి వస్తాయండి. అనుభవానికి అంటే అర్థం అవ్వడం కాదు, అనుభవానికి వస్తాయి. గురుదేవుని యందు ఇష్టదైవమునందు ఎంత నీకు భక్తి శ్రద్ధలు ఉంటాయో అదే ఉత్కృష్టమైన భక్తి గురువునందు ఉంటే వేదాంత విషయాలన్నీ కూడా మనకి అనుభవానికి వస్తాయి. జ్ఞానం వినా ముక్తి పదం లభ్యతే గురుభక్తితః గురోః సమానతో నాన్యత్ సాధనం గురుమార్గినాం అని గురుగీతలో చెప్పబడింది. శాస్త్ర జ్ఞానము లేకపోయినా, జ్ఞానం వినా అంటే అది
ముక్తి పదం లభ్యతే గురుభక్తిత. గురుభక్తి వలన మాత్రమే మోక్షం వస్తుంది. గురుగీతలో పరమేశ్వరుడు చెప్పాడు, నీకు జ్ఞానం లేకపోయినా, శాస్త్రజ్ఞానం లేకపోయినా సరే గురుభక్తి వలన మాత్రమే నీకు మోక్షం వస్తుంది. గురు సమానతో నాణ్యత్ సాధనం. గురుభక్తి కన్నా అంటే గురు మార్గములో ఉన్నవారికి, గురువును అనుసరించి ఉన్నవారికి గురు మార్గము గురు భక్తి కన్నా ఇంకొక సాధన అంటూ లేదు. మీకు ఉదాహరణ మనకు రామాయణంలో చూసుకుంటే శబరి వృత్తాంతం కనబడుతుంది. శబరి పెళ్ళిడు వస్తుంది. కోయ కన్య, బోయ ఆటవిక కన్య అనమాట. కోయాలు అంటాం కదా. ఈ కోయ కన్య ఆ తండ్రి ఏం చేస్తాడు, ఆమె పెళ్ళికి 100 మేకల్ని సిద్ధం చేస్తాడు విందుబోయినానికి. ఆ మేకలను చూసి ఈ శబరి ఏం చేసిందంటే, అయ్యో ఇన్ని మేకలు నా పెళ్లి కోసం చచ్చిపోతాయే, ఎంత జీవహింస, నాకు వద్దు అని చెప్పేసి మొత్తం అర్ధరాత్రి ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. మొత్తం కుటుంబాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. వెళ్ళగా 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 మాతంగ మహర్షి ఆశ్రమం దగ్గరికి చేరుకుంటుంది. ఆ ఆశ్రమం చూడగానే ఎంతో ఆనందం అనిపించి రోజు కూడా సాయంత్రం అయ్యేసరికి వాళ్ళందరూ పడుకున్న తర్వాత తెల్లవారు శుభ్రం చేసేసేది, మళ్ళీ దాగుండిపోయేది. తెల్లవారులేసి మాతంగ మహర్షి చూసరికి ఎంతో ఆశ్రమం అంతా ఎంతో పరిశుభ్రంగా కనబడుతుంది. ఇలా రోజు జరుగుతుంది. ఎవరు చేస్తున్నారని పరిశీలిస్తే ఆఖరికి ఒకనాడు శబరిని చూడడం జరుగుతుంది మాతంగ మహర్షి. ఈ విధంగా నా అమ్మ సేవ చేసుకుంటూ చేసుకో పర్వాలేదంటే, ఈ సేవ చేసుకుంటూ ఉంటే ఒకరోజు కొన్నాళ్ళకి మంత్రదీక్ష ఇచ్చి నువ్వు జపం చేసుకోమ్మా అని గురువుగారు ఇచ్చారు. ఇక్కడ ఒక విషయం చెప్తున్నాను. ఇక్కడ కొత్త వలస దివ్యజీవన సంఘ శాఖలో మీకు 36 వారాలే ఇక్కడ ఏర్పాటు ఎందుకు చేయబడిందంటే, మనొక ఆశ్రమంలోకి వెళ్తే గురువు మనకి మంత్రదీక్ష ఇవ్వాలంటే సాధకుడికి 12 సంవత్సరాలు పరిశీలన చేస్తారు. వాడికి అర్హత ఉందా లేదా మంత్రదీక్ష పొందడానికి. 12 సంవత్సరాలు అయిన తర్వాత సేవ చేసిన తర్వాత మంత్రదీక్ష ఇస్తారు. మంత్రదీక్ష ఇచ్చిన తర్వాత మళ్ళీ 12 సంవత్సరాలు మంత్రదీక్షతో సేవ చేస్తూ సాధన చేస్తూ ఉంటే ఆడి సాధనకి మెచ్చుకొని అప్పుడు జ్ఞానాన్ని బోధిస్తాడు గురువు. అంటే 24 సంవత్సరాలు అయిపోయింది. ఈ 24 సంవత్సరాల తర్వాత మళ్ళీ 12 సంవత్సరాలు ఈ జ్ఞానముతో సాధన చేస్తూ ఉంటే అప్పుడు 12 సంవత్సరాలు పోయిన తర్వాత బ్రహ్మోపదేశాన్ని చేస్తారు. పూర్తి పరిపూర్ణ ఆత్మజ్ఞానాన్ని కలిగిస్తారు. అంటే ఏమైంది, 36 సంవత్సరాలు పట్టింది. ఈ అరుణానంద స్వామి కూడా 36 సంవత్సరాలు పట్టింది. సాధారణంగా అంతే. ఈ 36 సంవత్సరాలు పొందిన జ్ఞానాన్ని అంతటినీ కూడా 36 క్లాసులుగా రూపొందించడం జరిగింది. అంచేత ఒక్కొక్క క్లాసు ఒక వారంకో క్లాసు మీరు అనుభవానికి తెచ్చుకోవడానికి ఇది స్పీడ్ యుగం కాబట్టి తొందరగా అందరికీ ఆత్మసాక్షాత్కారం కావాలనే ఉద్దేశంతో రామయోగ్ గారి తోలకు సూచన మేరకు ఈ యొక్క ఆత్మసాక్షాత్కార శిక్షణా తరగతుల్ని రూపొందించడం 36 వారాలకి కంప్లీట్గా మీరు పొందడం జరుగుతుంది. 28 వారాల్లో శాస్త్రజ్ఞానాన్ని ఇస్తూ చివరి 8 వారాల్లో మీకు అనుభవ జ్ఞానాన్ని మనం ప్రాక్టికల్గా పొందించడం జరుగుతుంది అనమాట. అలాగే ఇక్కడ కొన్నాళ్ళు సేవ చేస్తే శబరికి మంత్రదీక్ష ఇచ్చారు. మంత్రదీక్ష ఇచ్చిన తర్వాత ఆయన చేసుకుంటూ అక్కడ గురుభక్తి పరిపూర్ణంగా గురుభక్తితో సేవ చేసుకుంది. మరి గురుభక్తితో సేవ చేయాలంటే గురు సేవ 4 విధాలని మనకి దేవానంద చెప్పారు. ఏంటంటే స్థాన శుశ్రూష, అంగ శుశ్రూష, ఆజ్ఞా శుశ్రూష, భావ శుశ్రూష అని 4 ఉన్నాయి. మన గురువుతో ఇప్పుడు శబరి ఏం చేసింది, ఆశ్రమాన్ని అంతటినీ శుభ్రం చేస్తుంది, అది స్థాన శుశ్రూష. గురువు గారికి బట్టలు ఉతకడము ఇవన్నీ కూడా కాలు పట్టడము చేయడము సేవ చేయడం అంగ శుశ్రూష. ఇకపోతే ఆజ్ఞా శుశ్రూష, గురువుగారు చెప్పినట్టు చేయడం, గురువుగారు ఏ పని చెప్తే ఆ పని చేయడము,
అన్నది ఆజ్ఞా శుశ్రూష. ఇక భావ శుశ్రూష, గురువుగారు అడగకముందే గురువుగారి భావాన్ని అనుసరించి మనము అతను చెప్పకముందే చేయడం అనేది ఏవైతే ఉందో అది భావ శుశ్రూష. మనము గురువుగారి దగ్గర ఉన్నప్పుడు మనము స్థాన శుశ్రూష, అంగ శుశ్రూష, ఆజ్ఞా శుశ్రూష చేసుకుంటాం. మరి గురువుగారు మనకి ఇప్పుడు లేరే, ఏం చేయాలి? గురువుగారి భావాన్ని అనుసరించి గురువుగారు మనల్ని ఎలా నడుచుకోమన్నారు, ఎలా ప్రవర్తించమన్నారు అనే దాన్ని అనుసరించి గురువుగారు చెప్పినట్లు మనము ఆచరించుకుంటే అది గురువుగారి సేవ కింద లెక్క. దాన్ని భావ శుశ్రూష అని అంటారు. ఇక ఇక్కడికి వచ్చేసరికి ఈ సేవతో పాటు మనం మంత్రదీక్ష పొందుతున్నాం. గురువుగారు ఏదో మంత్రం ఇచ్చారు. మన విష్ణు దేవానంద స్వామి చాలామంది మంత్రదీక్షలు ఇస్తున్నారు. దేవానంద స్వామి కూడా ఎంతోమంది మంత్రదీక్ష ఇచ్చారు. ఆ మంత్రదీక్షతో యొక్క ప్రభావం తెలిసే ఎంత శక్తివంతదో తెలిస్తే అర్థమవుతుంది. గురు మంత్రో ముఖే యస్య తస్య సిద్ధ్యంతి నాన్యథా దీక్షయా సర్వకార్యాణి సిద్ధ్యంతి గురుపుత్రకే. గురుమంత్రో ముఖే యస్య తస్య సిద్ధ్యంతి. ఎవరి ముఖములో, ముఖం అంటే నోరు, ఎవరి నోటిలో గురువు మంత్రం నిరంతరము జపించబడుతూ ఉందో, గురువు ఇచ్చిన మంత్రము స్మరించబడుతూ ఉంటే వాడికి సర్వకార్యములు, అన్ని పనులు నెరవేరుతాయి. తస్య సిద్ధ్యంతి, నాణ్యత మరొక విధంగా నెరవేరవు. గురుమంత్రంకి అంత శక్తి ఉంది. గురుమంత్రో ముఖే యస్య తస్య సిద్ధ్యంతి నాణ్యత దీక్షయా సర్వకార్యాన్ని సిద్ధ్యంతి గురుపుత్రకే. గురువు, మనందరం గురుపుత్రులమే. గురువు దగ్గర మంత్రదీక్ష తీసుకుంటేనే గురువుకు మనకి అటాచ్మెంట్ అవుతాం. మంత్రదీక్ష తీసుకోకుండా నీ ఫలానా వాడు నా గురువు అనుకుంటే కుదరదు. నేను ఫలానా వారికి శిష్యుని అని చెప్పుకుంటే ఆనందం ఉంటుంది, కానీ నాకు ఫలానా వారికి నేను గురువునని ఎప్పుడూ చెప్పుకోకూడదు. దాంట్లో ఆనందం లేదు. నేను దేవానంద స్వామి శిష్యుడిని, రామయోగ వారి శిష్యుడిని అని చెప్పుకుంటేనే, శివానంద స్వామి వారి శిష్యుడిని అని చెప్పుకుంటేనే ఆనందం తప్ప నేను ఫలానా వ్యక్తి గురువుని అని చెప్పుకోవడం వల్ల అహంకారం పెరిగి మనం అదో లోకానికి వెళ్ళిపోతాం. అంచేత ఎప్పుడు కూడా ఏ గురువు కూడా తాను గురువుననే భావనే ఉండదు. అందుకే ఉండదన్నమాట. అంచేత ఫలానా వారికి శిష్యుడిని, ఫలానా వారికి శిష్యుడిని అని చెప్పుకోవడంలోనే మనకి ఆనందము ఉందన్నమాట. అంచేత ఈ గురు మంత్రము ఎవరి తోలక నోటులో నిరంతరము జపించబడుతూ ఉంటే వారికి అన్ని కార్యక్రమాలు సిద్ధి జరుగుతుంది, నెరవేరిపోతాయి. ఇటువంటి డౌట్ అక్కర్లేదు. ఇది సాక్షాత్తు పరమశివుడు మనకి గురుగీతలో చెప్పారు. గురు మంత్రో ముఖే యస్య తస్య సిద్ధ్యంతి నాన్యథా దీక్షయా సర్వకార్యాన్ని సిద్ధ్యంతి గురుపుత్రకే. గురుపుత్రులు అవ్వాలి. గురుపుత్రులు అవ్వాలంటే గురువు దగ్గర మంత్రదీక్ష తీసుకోవాలి. మంత్రదీక్ష తీసుకుంటేనే గురుపుత్రులు అవుతాం. మంత్రదీక్ష తీసుకుంటే ఎంతోమంది తిరుగుతూ ఉంటారు. అది సరైనది కాదు. ఇక గురుగీతలో మనకి ఒక చక్కని శ్లోకము 350వ శ్లోకం అండి. ఇది లాస్ట్లో చెప్పబడింది. ఎంత శక్తివంతమైన శ్లోకం అంటే అది గురువు గారి గురించి, గురువు మనకి ఏంటి ఇచ్చారు అని చెప్పుకోవడానికి సంబంధించింది ఆ శ్లోకం. యస్య ప్రసాదాదహమేవ సర్వం మయ్యేవ సర్వం పరికల్పితం చ ఇత్తం విజానామి సదాత్మరూపం తస్యాంగ్రిపద్మం ప్రణతోస్మి నిత్యం
అంత చక్కని పరమేశ్వరుడు చెప్పాడు ఈ శ్లోకం. యస్య ప్రసాదాదహమేవ సర్వం, ఎవరి అనుగ్రహము వలన నేను సర్వమై ప్రకాశిస్తున్నానో. చూసారా, సర్వమై ప్రకాశించడం అంటే మొత్తం మాయని దాటిపోయినట్లు లెక్క. మాయ అంటే మనకి మూల ప్రకృతి కానించి మొత్తం అంతా త్రిగుణాలు అన్నీ దాటిపోయి పరమాత్మ చేరిపోతే సర్వమై ప్రకాశిస్తాం. యస్య ప్రసాదాదహమేవ సర్వం, అంతేకాదు మయ్యేవ సర్వం పరికల్పితంచ, ఈ సమస్త ప్రకృతి విశ్వము జగత్తంతా నాయందే కల్పించబడిందనే భావన ఉంది. ఆ స్థాయికి వెళ్ళిపోయావు, మూల ప్రకృతి దాటిపోయావు, యోగమాయ దాటిపోయి పరమాత్మ చేరుకున్నప్పుడు ఇవన్నీ కూడా నీయందే కనబడతాయి. యస్య ప్రసాదాదహమేవ సర్వం మయ్యేవ సర్వం పరికల్పితంచ. అదండి చివరి రిజల్ట్. గురుదేవుని ఆశ్రయించడం వలన ఆత్మసాక్షాత్కారం పొందడం అంటే అట్టి అనుభవ పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాదు ఇత్తం విజానామి, ఇలా తెలుసుకోవడం చేత సదాత్మరూపం, సమస్తము నిత్యాత్మగానే కనబడుతుంది, అంతా ఆత్మగానే కనబడుతుంది. ఎవరి అనుగ్రహం వలన ఇదంతా జరిగిందో తస్యాంగ్రిపద్మం ప్రణతోస్మి నిత్యం, అటువంటి గురుదేవుని పాదపద్మలకు నిరంతరము నేను ప్రణతోస్మి ప్రణామాలు అర్పించుకుంటున్నాను అనే శిష్యుడు ఉండాలి. మర్చిపోకూడదు. గురువు తనకి మనం లాభం పొందిన తర్వాత మనం గురువుని విడిచిపెట్టకూడదు. ప్రణతోస్మి నిత్యం, నిత్యము అట్టి స్థితికి నిన్ను ఆత్మసాక్షాత్కార స్థితికి తీసుకొని వెళ్ళి నీ యొక్క స్వస్వరూపాన్ని చూపించినటువంటి గురుదేవులకి ఎల్లప్పుడూ ప్రణతోస్మి నిత్యం తస్యాంగ్రి పద్మం ప్రణతోస్మి నిత్యం అని చెప్పడం జరిగింది పరమశివుడు. మరి భగవద్గీతలో దీనికి సంబంధించిన ఒక శ్లోకం ఉంది. సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మ సర్వత్ర సమదర్శినః. సర్వత్ర సమదర్శిన, యోగయుక్తుడు ఎలా ఉంటాడంటే అంత సంభావంతో చూస్తాడు. ఎట్లా సంభావంతో అంటే సర్వభూతస్థం ఆత్మానం, సమస్త అన్నిటి యందు తానను తెలుసుకుంటాడు, తనను చూస్తాడు. అన్ని ప్రాణాల్లో అవన్నీ తన శరీరాలుగానే కనపడతాయి. తానే సర్వభూతస్థం ఆత్మానం సర్వభూతాని చాత్మని, అన్ని భూతాలు తన యందు ఉన్నవాడిగానే తాను ఆత్మ అయిపోయాడు. కాబట్టి పరమాత్మగా ఉన్నప్పటికీ తనలో అన్నిటినీ చూస్తాడు, అన్నిట్లో అన్ని జీవులలో తనని దర్శిస్తాడు. ఎవరు? యోగయుక్తాత్మ, పరమాత్మగా పరమాత్మతో కలిసిపోయినవాడు. పరమాత్మతో యోగం అంటే కలయిక, పరమాత్మతో కలిసినవాడు యోగయుక్తుడు అవుతాడనమాట. ఇట్టి పరిస్థితి, ఇట్టి స్థితికి, యోగ స్థితికి తీసుకొచ్చేవాడు ఎవరంటే సాక్షాత్తు గురుబ్రహ్మే. గురుబ్రహ్మమే మనకి తస్మై శ్రీ గురువే నమః, అట్టి గురువునికి మనము నమస్కరిస్తున్నామని ఆ శ్లోకంలో చెప్పుకున్నాము. గురువుతో ఒక స్థితి అట్టిది. గురువు లాభాత్ సర్వలాభో గురుహీనస్తు బాలిశః. గురువు లభ్యమైతే అన్నీ మనకున్నట్టే, గురువు లేకపోతే మనము అజ్ఞానంలో పడి జనన మరణ చక్రములో మనము కూరుకుపోయినట్టే. ఇంకా 6 నిమిషాలు ఉంది, ఒక చక్కని పాట చెప్పుకుంటాం. ఓకే, ఈవేళ గురువుకు సంబంధించిన విషయాలని చెప్పుకున్నాం. ఒక పాట చెప్పుకొని ముగిద్దాం. ఈ పాట విషయం ఏంటంటే మనము 5 రోజులు బట్టి చెప్పుకున్న విషయం అంతా కూడా ఇందులో ఉంది. ఇది ఇంటింటి రామాయణం చిత్రములో వీణ వేణువైన మధురిమ గన్నావా అనే పాట వరుసలోది. దీన్ని
ఆత్మ సాక్షాత్కారం సరిగా పొందావా? ఓ దేహభావమైన అహం పోయిందా? మనసు లేకుండా పోవాలా? నిశ్చల స్థితి రావాలా? ఆత్మను పొందాలా? ఆనందం ఈ దారిలో. ఆత్మ సాక్షాత్కారం సరిగా పొందావా? ఓ దేహభావమైన అహం పోయిందా? సత్యం తెలిసిన వేళ, నే ధర్మం చేసిన వేళ, నా హృదయమే పరిశుద్ధమై వెలిగే దివ్యమాల. లలలా. భక్తి కలిగిన వేళ, ఏకాగ్రత కుదిరిన వేళ, నా మనమున క్షణ క్షణమున జరిగే ధ్యానలీల. ఆత్మ సాక్షాత్కారం సరిగా పొందావా? ఓ దేహభావమైన అహం పోయిందా? ఎదలో ఆత్మే ఎదుట, ఎదుటే ఉన్నది అతడు. విజ్ఞానమే సమాధిని కలిగించే ఒక దేవత. లలలా. కనిపించేదంతా క్షేత్రం, అది తెలుసుకున్నదే క్షరుడు. ఆరింటిలో నీవేది కాదు, అంతటా సత్య సమత. ఆత్మ సాక్షాత్కారం సరిగా పొందావా? ఓ దేహభావమైన అహం పోయిందా? ఓ లాల. మనము ఈ 5 రోజులు చెప్పిన భావాలన్నీ కూడా ఇందులో ఉన్నాయి. దీని భావం చెప్పుకుందామంటారా? అర్థంటారా? చెప్ప. ఓకే. ఆత్మ సాక్షాత్కారం సరిగా పొందావా? ఆత్మ సాక్షాత్కారం నీకు సరిగా పొందాలంటే ఏం పోవాలండి? దేహభావమైన అహం పోయిందా? దేహభావము, నేను ఈ శరీరాన్ని అనే భావం పోతే కానీ నీకు ఆత్మ సాక్షాత్కారం కలగదు. దేహభావమైన అహం పోయిందా? మరి దేహభావం పోవాలంటే ఏం జరగాలంటే మనసు లేకుండా పోవాలా? మనసు ఉండకూడదు. మనసే మనకి ప్రాపంచిక విషయాల్లో బంధిస్తుంది. మనసు లేకుండా పోవాలంటే నిశ్చల స్థితి రావాలా? మనస్సు నిశ్చలమైపోవాలా? ప్రాపంచిక విషయాల మీదకి, శబ్ద స్పర్శ రూప రసగంధాల మీదకి మనసు వెళ్లకుండా నిశ్చలంగా పరమాత్మ చెంతలో ఉంటే అప్పుడు ఆత్మ ఆనందం పడు. నిశ్చల స్థితి రావాలా? ఆత్మను పొందాలా? ఆనందం ఈ దారిలో. ఈ విధంగా ఆత్మానందాన్ని మనము పొందగలము. పొందాలంటే దానికి సోపానాలు ఉన్నాయి, స్టెప్స్. ముందు ఏం చేయాలా? సత్యం తెలిసిన వేళ, ఏంటి నిజమో తెలుసుకోవాలి. పరమాత్మే సత్యము, బ్రహ్మ సత్యం, జగన్మిథ్య అనే భావన మనకు తెలియాలి. సత్యం తెలిసిన వేళ, నే ధర్మం చేసిన వేళ. అది తెలుసుకుంటేనే నువ్వు ధర్మం చేయగలవు. నీ దగ్గర ఉన్నది వారికి ఎంత పెట్టగలవు. దాన్నే ధర్మం చేసిన వేళ, నా హృదయమే పరిశుద్ధమై వెలిగే దివ్యమాల. నువ్వెప్పుడైతే నీకున్న దాంట్లో ఒక వృద్ధం ఇంత పెట్టి నువ్వు యజ్ఞాన్ని చేసావో, ధర్మాన్ని ఆచరించావో, నీ హృదయం పవిత్రమవుతుంది. పరిశుద్ధమై భగవంతుడికి అర్పించడానికి ఒక పూలదండలా తయారవుతుంది. అలా అప్పుడు నీకు భక్తి పుడుతుంది. ఎప్పుడైతే నువ్వు పవిత్రత వచ్చిందో భక్తి వస్తుంది. భక్తి కలిగిన వేళ, భక్తి కలిగితే గురుదేవులను ఆశ్రయించి మంత్రదీక్ష తీసుకొని ఏకాగ్రత కుదురుతుంది. భగవంతుని యందు ఏకాగ్రత కుదురుతుంది. ఏకాగ్రత కుదిరిన వేళ, క్షణ క్షణమున, ప్రతి క్షణము కూడా
నీకు ఏమవుతుంది, ప్రతి క్షణము కూడా ధ్యాన స్థితికి మారుతావు. అంచేత అలా ధ్యానాన్ని చేస్తూ ఉంటే ఎదలో ఆత్మే ఎదుటే ఉన్నది అతడు, ఎదలో ఉన్నటువంటి అంతర్యామిని నువ్వు దర్శిస్తే నీకెదురుగా ఉన్నటువంటి అంతటా ఉన్న నామరూపాల్లో ఉన్నటువంటి పరమాత్మ అంతర్యామి దర్శనమవుతుంది. అంటే ఇక్కడ నీకు ఎదలో ఉన్నటువంటి పరమాత్మని మనము హిరణ్య గర్భుడు అన్నాం, ఇతనే సూత్రాత్మ అంటాం, తర్వాత అంతర్యామి అంటాము, క్షేత్రజ్ఞుడు అంటాము, ప్రత్యేగాత్మ అంటాము. నీ ఎదలో దర్శించిన తర్వాత అంతటా ఉన్నటువంటి బయట ఉన్నటువంటి అంతర్యామిని దర్శించడం జరుగుతుంది. ఎదలో ఆత్మే ఎదుటే ఉన్నది అతడు, విజ్ఞానమే సమాధిని కలిగించే ఒక దేవత. విజ్ఞానం, మనం అనుభవ జ్ఞానాన్ని పొంది మన సమాధి స్థితికి చేరుకుంటాం. కనిపించేదంతా క్షేత్రం, క్షేత్రం అంటే విశ్వం అంతా కనబడుతుంది, తెలియబడేదంతా కూడా క్షేత్రం. అది తెలుసుకున్నదే క్షరుడు. క్షరుడు అంటే నశించిపోయేవాడు, ప్రతిబింబాత్మ. బుడగ మీద ఆకాశ ప్రతిబింబం పడుతుంది, బుడగ ఎప్పుడు పేలిపోతుందో ప్రతిబింబం కూడా అప్పుడే పోతుంది. అంచేత క్షరుడు, తెలుసుకున్నవాడే క్షరుడు. ఆ రెంటిలో నేను ఏది కాదు, క్షేత్రము కాదు, క్షేత్రజ్ఞుడు కూడా నువ్వు కాదు. ఆ రెంటిలో నీవేది కాదు. అంతటా సత్య సమత, అంతటా వ్యాపించినటువంటి పరమాత్మవే నీవు, సర్వము వ్యాపించి ఉన్నటువంటి పరమాత్మవే నీవని ఈ పాట యొక్క భావము. అట్టి స్థితికి చేరుకోవడానికి గురువుని ఆశ్రయించి జ్ఞానం పొందురుగాక. హరి ఓం తత్సత్. అయిపోయింది స్వామి, ఒక నిమిషం ఎక్స్ట్రా అయింది. రైట్, ఓకే. शांति, आप शांति, ओषध
రేపు ధ్యానం, ధ్యానం ఉన్న స్థాయిలు, చూసుకోండి. అది వైర్లెస్ అది బాగుంది. ఎందుకంటే డిస్టర్బ్ లేకుండా దూరం వెళ్ళిపోతుంది అది. దీంట్లోనే ఛార్జ్ అవుతుంది.